అంటే లర్నింగ్ ఇన్ డిస్గైజ్ అంటే మన జీవితంలో వచ్చిన అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిలో కూడా ఒక జీవిత పాఠం మనకు ఉంది అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఆ పాఠాన్ని తెలుసుకొని అక్కడి నుంచి లైఫ్ని ముందుకు తీసుకెళ్తారు అనే విషయం నేను చెప్పుకున్నాం. యా ఎస్ నెక్స్ట్ ఇంకా వాట్ ఈస్ ద వన్ మోర్ థింగ్ Unwinding the old patterns and rewriting the new patterns. ఏదండి సూపర్ Unwinding the old patterns and ఎస్ ఒకసారి చూపించండి మీ ఓల్డ్ ప్యాటర్న్స్. సో దీనికి సైంటిఫిక్ మనం మళ్ళీ వెళ్దాం. దిస్ ఆర్ ఆల్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్స్ అండ్ సార్ నేను పొద్దున్న లెగవట్లేదు, దిస్ ఈస్ అ ఓల్డ్ ప్యాటర్న్. యా సో దాన్ని మనం ఏం చేయలేమండి, అలా ఉంది మన లైఫ్లో. ఎస్ బీ నాన్ జడ్జ్మెంటల్. రైట్. సో ఇది చూపించండి అందరూ. దీస్ ఆర్ ద ఓల్డ్ ప్యాటర్న్స్. యూ నేమ్ ఇట్, దిస్ అ ప్యాటర్న్. సార్ నేను పొద్దున్న లెగవట్లేదు, దిస్ అ ప్యాటర్న్. సార్ నేను మనీ సంపాదించలేకున్నా, దిస్ ఇస్ అ ప్యాటర్న్. ఎస్. సో నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, దిస్ ఇస్ అ ప్యాటర్న్. ఎస్. నాకు మొత్తం నెగిటివిటీ ఎక్కువ కనిపిస్తుంది, దిస్ అ ప్యాటర్న్. సార్ నేను మొత్తం మంచిగా ఉండగలుగుతున్నా, దిస్ ఇస్ అ ప్యాటర్న్. నేను చాలా సంపాదించగలుగుతున్నా, దిస్ ఇస్ అ ప్యాటర్న్. యా సో ఐ కెన్ బికమ్ సక్సెస్ఫుల్, దిస్ అ ప్యాటర్న్. మీరు ఏదైనా అనండి, మీ లైఫ్లో ఒక అవుట్కమ్ కనిపిస్తుంది అంటే దట్స్ అ డీప్ ఇన్సైట్. న్యూరల్ నెట్వర్క్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, న్యూరల్ నెట్వర్క్. దిస్ ఇస్ అ మ్యాజిక్ ఆఫ్ నెట్వర్క్ అండి. సో ఏదైతే మన బాడీలో నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ ని మనం న్యూరల్ నెట్వర్క్ అంటాం. ఆ నెట్వర్క్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో వాట్ ఎవర్ యూ సే దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద న్యూరల్ నెట్వర్క్ డీప్ ఇన్సైడ్. ఆ నెట్వర్క్ ఎలాంటిదైతే ఉందో దానికి ఇన్లైన్ గా అవుట్కమ్ వస్తుంది. కొంతమంది ప్రతి విషయాన్ని పాజిటివ్ గా చూస్తున్నారు, పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. కొంతమంది 100 మంచి పనుల్లో ఒకటి తప్పున్నా కూడా తప్పు మీద ఫోకస్ చేస్తున్నారు, అటువంటి అవుట్కమ్ వెళ్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే వేర్ యూ ఫోకస్ దట్ విల్ గ్రో. మనకు జరుగుతున్న చాలా సందర్భాల్లో మనకు ఏది మారి మనం ఫోకస్ చేస్తున్నామో అదే మనకు గ్రో అవుతుంది. సో అందుకని మళ్ళీ ఇది కూడా ఇట్స్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. నా ఫోకస్ ఎక్కడ ఉందని మనమే ఆలోచించుకోవాలి. మనం మంచి ఫంక్షన్కి వెళ్ళాం, మన బంధువులు వచ్చారు, మన పిల్లలు వచ్చారు, మన ఫ్రెండ్స్ వచ్చారు, యా అందరినీ కలిసాం, కొద్దిసేపు సరదాగా ఉన్నాం, భోజనం చేసాం. భోజనాలు కూడా 10 రకాల కూరలు పెట్టారు. అందులో లాస్ట్ తిన్న పెరుగు బాగాలేదు. ఏంటో వచ్చాం, ఈ పుల్లని పెరుగు తిన్నాం అనుకుంటే మనల్ని ఎవడేం చేయలేడు. మన లైఫ్ చాలా మందికి ఇలానే ఉంది. అంటే మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో పొద్దున మొదలుపెట్టినప్పటి నుంచి ఫంక్షన్ అయిపోయేంత వరకు ఒక 100 ఇన్సిడెంట్స్ చూసింటే ఆ 100లో 99 జ్ఞాపకాలు మంచిగా ఉన్నాయి. లాస్ట్ మీరు తిన్నప్పుడు ఆ పెరుగు చాలా పుల్లగా ఉంది, నోట్లో పెట్టుకోలేకపోయారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్. ఆ రీజన్ పక్కన పెట్టండి. కాకపోతే మనకి ఏముందంటే ఆ జ్ఞాపకం మనల్ని ఇబ్బంది పెడుతుంది. అంత బాగుంది, జస్ట్ పెరుగు నోట్లో పెట్టుకున్నాను, మొత్తం నోరంతా పాడైపోయింది. ఏం చేద్దాం దానికి? జస్ట్ ఇగ్నోర్. దాన్ని పట్టుకున్న ప్రతి సందర్భంలో మనం వీక్ అవుతాం, మనం ఇబ్బంది పడబడతాం. కానీ మనం ముందుకెళ్ళాలంటే ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్ లైఫ్లో ఏదైనా ఉంటే దాన్ని ఇగ్నోర్ చేయడమే. యా ఇగ్నోర్. ఫర్గివ్నెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ స్పెసిఫిక్ టు సమ్ అదర్ టాపిక్. యా ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ఫర్గివ్నెస్ ఇస్ గుడ్, రైట్. ఈ ఎగ్జాంపుల్ ఇగ్నోర్ చేయడమే. అక్కడికి వెళ్ళాము, అంత బాగుంది, ఒక చిన్న విషయం బాగాలేదు, దట్స్ ఇట్, అంతే. దాన్ని యాక్సెప్టెన్స్. మన లైఫ్ నడుస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకి ఇష్టం ఉంటాయి, కొన్ని విషయాలు మనకి ఇష్టం లేని కూడా జరుగుతూ ఉంటాయి. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, లైఫ్ ఈజ్ అ ప్యాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైఫ్లో కొన్ని విషయాలు తీసేయాలి అంటే యూ మేక్ మెస్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్లో అన్ని అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. దాంట్లో ఆనందం ఉంది, దాంట్లో దుఃఖం ఉంది, దాంట్లో సంతోషం ఉంది, దాంట్లో బాధ ఉంది. యా సో అన్ని కలగలిపి ఉన్నదే జీవితం. ఇందులో నుంచి మనం సెలెక్ట్గా నాకు ఆనందమే కావాలంటే మనం దుఃఖాన్ని ఎక్కువ చూస్తున్నాం. బికాస్ యు ఆర్ రిజెక్టింగ్. నీ లైఫ్లో నువ్వు దుఃఖాన్ని రిజెక్ట్ చేసిన ప్రతిసారి అదే యాంప్లిఫై అవుతుంది, అదే మల్టిప్లై అవుతుంది. ఎప్పుడైతే మనకు కొంచెం కాన్షియస్నెస్ ఉందో, లైఫ్ ఉన్న తర్వాత అన్నీ ఉంటాయి, కామన్ అవేర్నెస్ మనకు ఉందో, వి స్టార్ట్ యాక్సెప్టింగ్. మనం మంచి జరిగినప్పుడు మనకు 1 లక్ష రూపాయలు వస్తే ఎలా ఫీల్ అయ్యామో, 1 లక్ష రూపాయలు పోయినప్పుడు కూడా అలానే ఫీల్ అవుతాం. బట్ వీ టేక్ ద లెర్నింగ్స్. ఎందుకు పోయింది, సో దట్ యూ కెనాట్ రిపీట్ ఇట్. ఇటువంటి ఒక అవేర్నెస్ ఉండాలి. తప్పితే నా 1 లక్ష రూపాయలు పోయిందని 1 సంవత్సరం రోజులు దిగిలిపోయినా నీకు వచ్చే ఉపయోగం అయితే ఏమి ఉండదు బేసిక్గా. సో కొన్ని చోట్ల మనకి యాక్సెప్టెన్స్ ఉండాలని తెలుసుకుందాం. ఎస్ ఇంకా వాట్ ఈస్ దట్ వన్ మోర్ పాయింట్ వి లెర్న్?
The inner state The is inner Anything- state is creating outer reality. సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. ఎవరు చెప్పారు? Uma sir. ఎవరు? Uma sir. ఉమా. సూపర్. సో అవర్ ఇన్నర్ స్టేట్ క్రియేట్ అవుటర్ రియాలిటీ. అందరూ ఒకసారి ఇవన్నీ గోల్డెన్ పాయింట్స్ అండి. గోల్డెన్ పాయింట్స్ టు ద మైండ్ సెట్. గోల్డెన్ పాయింట్స్ హౌ కెన్ వీ సీ ద యూనివర్స్. మీరు ప్రపంచాన్ని చూసే కోణం మారితే, అందుకే చెప్పాము ఇట్ ఈస్ ద సెల్ఫ్ జర్నీ. మనం పోయి రేపు నుంచి మన అమ్మనో లేకపోతే మన నాన్ననో లేకపోతే మన హస్బెండ్ మన ఎవరిని మార్చి, మన బాస్ని మన కంపెనీని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ బీయింగ్ దేర్, అవి మన లైఫ్లో ఎలా జరుగుతున్నాయి అలా ఉన్నప్పటికీ సమాజాన్ని నువ్వు చూసే కోణం మారటం వల్ల ఆనందాన్ని మనం ఇన్వైట్ చేస్తుంటాం మన లైఫ్లోకి. వీఆర్ ఓన్లీ చేంజింగ్ ద పర్సెప్షన్ ఆర్ ద పర్స్పెక్టివ్ అట్ విచ్ ఐ సీ ద యూనివర్స్. నేను ప్రపంచాన్ని చూసే కోణాన్ని మారుస్తున్నాను తప్పితే ప్రపంచాన్ని మార్చడం లేదు. ఎందుకు అలా చూస్తున్నా నువ్వే ఆన్సర్ చేయాలి. యా, సో రైట్. వాట్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్ అండి? Be non-judgmental, sir. happens to me because of me, sir. Anything happens to me because of me. Yes, anything happens to me because of me. ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం. The inner world is the outer world is a reflection of the inner. This is the true sentence. Yeah, కొన్ని మన అర్థం కావడం కోసం చెప్పుకున్నాం సరళీకరించి. బట్ ద ట్రూ స్టేట్మెంట్ ఇస్ ది outer యూనివర్స్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్సైడ్ వరల్డ్ ఆర్ ఇన్నర్ వరల్డ్. నా మనసులో ఎలా ఉందో దాన్ని బయట చూస్తుంది. నువ్వు ఆనందంగా ఉంటే బయట ఆనందంగా కనిపిస్తుంది. నువ్వు దుఃఖంగా ఉంటే బయట ఉన్నదంతా దుఃఖంగా కనిపిస్తుంది. నువ్వు స్ట్రెస్ఫుల్గా ఉంటే బయట ఉంటే స్ట్రెస్ఫుల్గా కనిపిస్తుంది. నీకంత గందరగోళంగా ఉంటే లోపల బయట గందరగోళం కనిపిస్తుంది. బయట అన్నీ ఉన్నాయి. ద ఫ్యాక్ట్ ఈస్ బయట ఆనందం ఉంది, బయట సంతోషం ఉంది, బయట దుఃఖం ఉంది, బయట బాధ ఉంది. అందులో నువ్వు ఏది చూస్తావు అనేది నీ మనసు యొక్క కోణాన్ని బట్టి ఉంటుంది, నీ మనసు యొక్క పరిపక్వత బట్టి ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ నీకు దుఃఖం బయట కనిపిస్తుంది అంటే బయట ఆనందం లేదని కాదు. బయట ఆనందం ఎంత ఉందో దుఃఖం కూడా అంతే ఉంది. బట్ ఈ రెండిట్లో నువ్వేది చూస్తున్నావు అనేది నీ చాయిస్. కాబట్టి ది అవుటర్ వరల్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ సెల్ఫ్. అందుకని మనం ఇన్నర్ సెల్ఫ్ని కరెక్ట్ చేసుకుంటే అవుటర్ సెల్ఫ్ ఆబ్వియస్గా బాగుంటుంది. అంతే. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ కరెక్టింగ్ ద ఇన్నర్ సెల్ఫ్. ఎస్, రైట్. ఇంకా వాట్ ఈస్ వన్ మోర్? ఒకరు చెప్పండి, జస్ట్ ఒకరు చెప్తే అందరం విందాం. ఎస్, Unwiring the old pattern, పాప unwiring the old pattern, rewire the new patterns. అన్వరింగ్ ద ఓల్డ్ ప్యాటర్న్స్, రీవరింగ్ ద న్యూ ప్యాటర్న్స్ అని చెప్పుకున్నాం. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ అ ప్యాటర్న్ అండి. టైప్ ABC in the chat box. Intentions Type and ABC in the chat box. A for adapting. A for adapting. B for belief. C for change. మనం 5am club లో చేసేది ఇంతే అండి. చాలా సందర్భాలు, సార్ నాకు అసలు ఈ కుటుంబం వద్దు సార్, ఈ ఫ్యామిలీ వద్దు సార్, ఈ హస్బెండ్ వద్దు సార్, అసలు ఈ లోకమే వద్దు సార్. యూ నీడ్ స్మాల్ అడాప్షన్ బాస్. అన్నీ బాగున్నాయి. So B for sir. B for belief. యా, సో చిన్న అడాప్షన్ కావాలండి, చిన్న అడాప్షన్. దిస్ ఈస్, సో మన పాపయ్య సార్ చెప్పిన దానికి నేను జస్ట్ ఐ వెంట్ టు ద సైంటిఫిక్ వన్ స్టెప్ బిహైండ్. సో అన్వైరింగ్ అండ్ రీవైరింగ్ ద న్యూరాన్స్. మనం ఎప్పుడైతే ప్యాటర్న్స్ అని చెప్పుకున్నామో ఈ ప్యాటర్న్స్ ఫిక్స్గా కనిపిస్తాయండి. చాలా ఫిక్స్గా, చాలా రిజిడ్గా. నేను ఇంతే, నేను అంతే, నేను అది చూస్తాను, నేను ఇది చూస్తాను, నేను అంతే, ఇవన్నీ చెప్తాయి. బట్ దెర్ ఇస్ ఎ గ్రేట్ నేచర్ టు యువర్ న్యూరల్ నెట్వర్క్. దట్స్ ద న్యూరోప్లాస్టిసిటీ. యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నీ న్యూరల్ నెట్వర్క్ నీకు ఎంత బలంగా, సార్ నేను ఇంతే సార్, నేను చచ్చినా కానీ చస్తా కానీ 6ంటికి లెగవను సార్, 6 అయితే కానీ లెగవను, 7 అయితే కానీ లెగవను. మీరు ఏది చెప్పినా కూడా దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ నెట్వర్క్. యా, సో ఈ నెట్వర్క్ మీకు బలంగా కనిపిస్తుంది బికాస్ దట్ ఈస్ దేర్ ఫర్ సో లాంగ్. అది మన లైఫ్లో కొన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. బట్ దట్స్ అ బ్యూటీ. దిస్ ఇస్ అ బ్యూటీ ఇన్ యువర్ సిస్టమ్. ఆ సిస్టమ్కి ఉన్న బ్యూటీ ఏంటంటే న్యూరోప్లాస్టిసిటీ. ఏదైతే కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిపి ఒక హ్యాబిట్గా, నాకు కోపం ఉన్నప్పుడు ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి, కోపం వస్తుంది. నాకు ఆనందం ఉన్నప్పుడు కొన్ని సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి, ఆనందం వస్తుంది. నేను లెగవను అన్నప్పుడు కొన్ని సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫైర్ అవుతుంది, నేను లెగవను అని చెప్తున్నాను. సో ఇన్ ఏ వే సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ఫైరింగ్, గివింగ్ ద అవుట్కమ్. సో దట్ ఈస్ ద నెట్వర్క్. సో మనకు అనిపిస్తుంది ఈ నెట్వర్క్ బలంగా ఉండడం వల్ల నేను ఇంతే అని. బట్ దిస్ నెట్వర్క్ హ్యాస్ ది వండర్ఫుల్ నేచర్ బై డిజైన్. దానికి ఏముందంటే న్యూరోప్లాస్టిసిటీ ఉంది. ఒక రబ్బర్ని బెండ్ చేస్తే ఏమైంది? రబ్బర్ని బెండ్ చేస్తే ఏమైంది? ఇరిగిపోద్దా? మళ్ళీ బెండ్ అవుతుంది.
ఎలాస్టిక్ గా ఉంటుంది. Bend, Elastic, Bend up. elastic. Bend అవుతుంది. వదిలేస్తే ఏమవుతుంది? వదిలేస్తే ఏమవుతుంది? Same position. Normal stage కి వచ్చేస్తుంది. నార్మల్ స్టేట్ కి వస్తుంది. సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. సేమ్. యువర్ నెట్వర్క్ ఇస్ ఆల్సో సేమ్. ది న్యూరల్ నెట్వర్క్ లుక్స్ ఇట్స్ ఫిక్స్ బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇన్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 30-40 years. మన లాస్ట్ 10-20-30 సంవత్సరాలు చేస్తూ ఉన్న ఒక పని వల్ల అది చాలా రెసిడ్ గా కనిపిస్తుంది. బట్ ఇట్ హ్యాస్ వన్ నేచర్ కాల్డ్ న్యూరోప్లాస్టిసిటీ. Neuroplasticity, and it is like plastic, it has the elastic in nature. It can bend, twist, turn any direction. So that's why మీరు ఎంత బలమైన నెట్వర్క్ అయినా it can break. And it can form the new network. Maybe it is completely opposite also. Sir, నేను అసలు లెగవను సార్ 10 వరకు. You can easily wake up at 5 AM in the morning. Nothing to worry. It's so simple. Just thing is you have to break the old patterns, make the new patterns. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే న్యూరోప్లాస్టిసిటీ. సో అందుకని జస్ట్ బిలీవ్ యువర్ ఎబిలిటీ, అండర్స్టాండ్ యువర్ డిజైన్. న్యూ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, చాలా ఈజీగా క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. బ్రేకింగ్ ద ఓల్డ్ నెట్వర్క్, క్రియేటింగ్ ద న్యూ నెట్వర్క్. ఆ క్రియేషన్ ఆఫ్ న్యూ నెట్వర్క్ ఎలా జరుగుతుంది? 3 principles. One is ఎట్ ఎ మైండ్ సెట్, యూ బిలీవ్ దట్ యు ఆర్ అడాప్టబుల్. నేను అనుకుంటాను మా అమ్మ లేకపోతే నేను లేను అని. ద వన్ ఫైన్ డే విల్ కమ్, యువర్ మదర్ ఇస్ నోవేర్ విత్ యూ. ఏం చేద్దాం? ది మూమెంట్ యువర్ మదర్ ఇస్ విత్ యూ, యూ ఫీల్ అన్నిటికీ మా అమ్మే. నేను లెగవాలంటే మా అమ్మ లేపాలి, నేను తినాలంటే మా అమ్మ తినిపించాలి, నేను డ్రెస్ చేసుకోవాలంటే మా అమ్మ సెలెక్ట్ చేయాలి, నేను బయటికి పోవాలంటే మా అమ్మ తీసుకెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలంటే మా అమ్మ వదిలిపెట్టాలి, నేను ఇంటికి రావాలంటే మా అమ్మ తీసుకురావాలి, నేను పడుకోవాలంటే మా అమ్మ పాట పాడాలి. లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. రన్ ఫర్ 50 years. ఒక ఫైన్ డే వచ్చింది, there is no mother. What happens? ఏమవ్వదండి. యూ డూ న్యాచురల్లీ స్టిల్ బెటర్ దాన్ యాజ్ యువర్ మదర్ ఇస్ దేర్ విత్ యూ. దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ. అయితే న్యూరోప్లాస్టిసిటీ ఉండడం వల్ల ఒక అలవాటుకు వచ్చి అమ్మ చెప్పాలి, అమ్మ చెప్పాలి, అమ్మ చెప్పాలి. దట్స్ ఎ నెట్వర్క్. అమ్మ ఉన్నంతసేపు నీకు వేరేది గుర్తురాదు, బికాస్ దట్స్ ఎ కండిషనింగ్. నేను చెప్తాను బాబు అవసరం లేదు నాన్న, అందరు అలా లేరు, జస్ట్ అమ్మ పని అమ్మ చేసుకొని నీ పని నువ్వు చేసుకో. నథింగ్. మీకు తెలియదు సార్ నా లైఫ్ ఇంతే. బికాస్ దట్స్ అ నెట్వర్క్. ద మూమెంట్ మదర్ ఈస్ నాట్ దేర్, ది నెక్స్ట్ సెకండ్ యూ డూ ఎవ్రీథింగ్. ది నెక్స్ట్ సెకండ్ యూ డూ ఎవ్రీథింగ్ మచ్ బెటర్ దాన్ మీ మదర్ నీతో ఉన్నప్పటి క్షణం కంటే చాలా గొప్పగా, చాలా బలంగా నువ్వు అన్ని చేస్తావు. యూ గో టు యువర్ ఆఫీస్, యూ మేక్ యువర్ ఫుడ్, యూ వెంట్ యువర్ కొలీగ్స్, you go to your relative's house. అన్ని నువ్వు చేస్తావు just because this happens because of neuroplasticity. The moment your mind recognizes my mother is not there and nobody support me, I only has to do my work, the signal went to your mind will break all the old neurons, all the network, and it will help you to create the new network that teaches you, boss నువ్వు చేస్తే సర్వైవ్ అవుతావు, లేకపోతే ఉండవు. అన్ని పనులు నువ్వు చేసుకుంటే సర్వైవ్ అవుతావు, లేకపోతే నువ్వు ఉండవు. ద మూమెంట్ డైరెక్షన్ గోస్, ఇట్ ఆటోమేటికల్లీ క్రియేట్ ద న్యూ నెట్వర్క్. అందుకని లైఫ్లో అడాప్టబిలిటీ, దిస్ ఈజ్ యువర్ క్వాలిటీ అండి. దాన్ని మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఉంది అని మీకు గమనిస్తే చాలు, లేదు అని మీ కండిషన్ చెప్తుంది. ఎందుకంటే అలాంటి వాతావరణంలో బతికాం కాబట్టి. బట్ యూ హ్యావ్ టు బిలీవ్, కాన్షియస్లీ యూ హ్యావ్ టు బిలీవ్ ఇది నా ఎబిలిటీ. సో ఏ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినా, ఎంత కష్టమైన పని నువ్వు చేయొచ్చు చాలా ఈజీగా, బికాస్ అన్వైరింగ్ ఈజ్ సో ఈజీ, రీవైరింగ్ ఈజ్ సో ఈజీ. ఎంత బలంగా అది పెనవేసుకున్నాయో అంతకంటే బలంగా కొత్త నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, కొత్త అవుట్కమ్ వస్తుంది, కొత్త యాక్షన్ వస్తుంది, కొత్త రిజల్ట్స్ మన లైఫ్లోకి వస్తాయి. దాని గురించి చింత లేదు, అది మనకు వద్దు. సో చాలా ఈజీగా మన లైఫ్లోకి వస్తాయి. అందుకని అడాప్టబిలిటీ అందరు క్వశ్చన్ చేసుకోండి, హౌ మచ్ యామ్ ఐ అడాప్టబుల్? ఓకే, అండ్ బిలీవ్. ఈ అడాప్షన్కి రీజన్ ఏంటంటే బిలీఫ్ అండి. నేను మా అమ్మ లేకుండా చేసుకోలేను, అది బిలీఫ్. ఈరోజు బిలీఫ్ ఏంటంటే నేనే చేసుకోవాలి, నాకెవరు లేరు, అది బిలీఫ్. మా అమ్మ లేకుంటే నేనేం చేసుకుంటే బిలీఫ్ అటువంటి అవుట్కమ్ తీసుకొచ్చింది. ఈరోజు నేను చేసుకోలేకపోతే నేను సర్వైవ్ కాలేనన్న బిలీఫ్ నీతో అన్ని పనులు చేపిస్తుంది. సో ఏ అడాప్షన్కైనా లోపల బిలీఫ్ ఉంటుంది. ఎప్పుడైతే అడాప్టబిలిటీ బిలీఫ్ అనేది మొదలుపెట్టిందో, చేంజ్ అనేది ఇట్స్ అవుట్కమ్ గురించి మీరు ఆలోచించవద్దు, ఇట్స్ అ డిఫాల్ట్. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, అవుట్కమ్స్ ఆర్ డిఫాల్ట్. అవుట్కమ్ గురించి అసలు మీరు ఆలోచించకండి. అందుకని నేను ఒక గొప్ప స్టేట్మెంట్ చెప్పుకున్నాం, ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్ దాన్ హౌ ఐ వాంట్ దిస్, హౌ ఐ డూ దిస్.
Yes, type in the chat box. Focus on what I need in my life than how can I get this. నా లైఫ్లో నాకు ఏం కావాలని మీరు బలంగా చెప్పండి తప్పితే నా లైఫ్లో నేను అనుకున్నది ఎలా వస్తుంది, దట్స్ అ సెకండ్ స్టోరీ. అది ఇంటర్వెల్ జరగాలి, అది క్లైమాక్స్లో వస్తుంది. మీకు బిగినింగ్లో ఉన్నాం మనం. నౌ యూ ఫోకస్ ఆన్ వాట్ ఐ నీడ్ ఇన్ మై లైఫ్. జస్ట్ ఆస్క్ ఓన్లీ వన్ థింగ్, వాట్ ఐ నీడ్. ఎంత పెద్దదైనా సార్ నేను 100 కోట్లు సంపాదించాలి, ఆస్క్ ఇట్. సార్ నేను అందరితో మంచిగా ఉండాలి, ఐ టు హ్యావ్ గుడ్ ఫ్యామిలీ రిలేషన్షిప్, ఆస్క్ ఇట్. సార్ నా ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఆస్క్ ఇట్. ఎస్ సార్ నా కోపం దగ్గర ప్రశాంతంగా ఉండాలి, ఆస్క్ ఇట్. ఎస్ నేను 10 మందిలో మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి, జస్ట్ ఆస్క్ ఇట్. సో నేను మంచి బిజినెస్ మ్యాన్గా ఉండాలి, ఆస్క్ ఇట్. నువ్వు అడగటంలోనే విఫలమైతే రావటం అనేది నెక్స్ట్ స్టెప్. కాబట్టి క్లియర్లీ ఆస్క్, 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 ఆస్క్. ఆస్క్ ఇస్ ద గ్రేటెస్ట్ ప్రిన్సిపల్ విచ్ చేంజ్ హ్యూమన్ లైఫ్ అండి. మనందరి లైఫ్ని మార్చే గొప్ప ప్రిన్సిపల్ ఆస్క్, ఆస్క్, ఆస్క్. అంతే. నీకు ఏది కావాలో అది అడగాలి ఫస్ట్. విత్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అడాప్టబిలిటీ, బిలీఫ్ అండ్ చేంజ్. నేను అడాప్ట్ చేసుకుంటాను, నేను బిలీవ్ చేస్తున్నాను, నాకు వస్తుంది అన్న కంప్లీట్ విశ్వాసంతో. బికాస్ దీస్ ఆర్ యువర్ క్వాలిటీస్. దాన్ని ఎవ్వడు మీ నుంచి వెయిట్ చేయలేడు, ఆల్రెడీ నీతో ఉన్నాయి. సో అవి మనం ఫోకస్ ఆన్ వాట్ ఐ నీడ్. సూపర్ సార్ భాస్కర్ గౌడ్ గారు, వెరీ నైస్. ఫోకస్ ఆన్ వాట్ ఐ నీడ్ దాన్ హౌ ఐ గెట్ ఇట్. మనందరికి ఏంటంటే ఎట్లా వస్తుంది సార్, నాకు తినడానికి లేదు, ఎట్లా వస్తుంది సార్ డబ్బులు. దట్ ఈస్ కరెంట్ స్టేటస్ బాస్. కరెంట్ స్టేటస్ గురించి ఎక్కువ ఆలోచించకండి. ఎస్ వీ కెన్ క్రియేట్ అవర్ ఫ్యూచర్. అందులో నిన్న చెప్పుకుంటూ వీ డిజైన్ అవర్ ఫ్యూచర్ అని చెప్పాము. యా సో ఇంకా ఇంకా ఏమన్నా గ్రేట్ పాయింట్ మనం వచ్చిందా? Intentions and accomplishments, sir. ఏదండి? Intentions and accomplishment. ఇంకోసారి చెప్పండి. Intention and accomplishment. సూపర్, ఒకసారి క్లాప్ చేయండి. ఇంటెన్షన్ అండ్ అకాంప్లిష్మెంట్స్. సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్లైడ్ ఐ సెడ్. యాజ్ యూ బీయింగ్ హియర్ 80% has been done already. That 20% is action taking. So you have to take action. Old you, new you. Sir. సార్ కి నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. నెట్వర్క్ నా దగ్గర ఇష్యూ ఉందండి, నిన్న కూడా ఇలానే అయింది. అవును సార్, అప్పుడప్పుడు స్టక్ అవుతుంది. నా దగ్గర కాదనుకుంటా, హోస్ట్ దగ్గర నెట్వర్క్ ఇష్యూ అనుకుంటున్నా. లేదు సార్. లేదు సార్, ఇప్పుడు ఓకే. మీరు ఒక్కరే స్టక్ అవుతున్నారు, మిగతా అందరం రైట్, సూపర్, రైట్. ఓకే, స్ట్రక్ అయినా మళ్ళీ ఇమీడియట్ గా ఓపెన్ అవుతుంది, డోంట్ వరీ. జస్ట్ విత్ ఇన్ 1 is reconnecting. Yeah, right. Yeah. Sir, I live the life as per my choice. ఏదండి? Sir, I am design the life as per my choice. I design the life as per my choice. సూపర్, ఒకసారి కేశవ్ గారికి క్లాప్ చేయండి. I design the life as per my. ఎంతమంది దీన్ని నమ్ముతున్నారండి? సో ఇప్పటివరకు మన లైఫ్ ఎలా ఉంది, దట్స్ ఓకే. బట్ బిలీవ్ దిస్, I can change, I can design my life as per my choice. యా. సో మనందరికీ ఒక చిన్న నానుడి ఉంది, మనందరికీ ఒక చిన్న అలవాటు ఉంది. మనం పుట్టక ముందే మన తలరాత దేవుడు రాస్తాడు. యా. సో ఈ లైఫ్ ఇంతే, దీన్ని ఇలా అనుభవించి వెళ్ళినప్పుడు ఏం చేయలేము. 101% రాంగ్. రాస్తే రాయొచ్చు, ఐ కెనాట్ డినే వాట్ ఈస్ ఫిలాసఫీ సెడ్, బట్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు రీరైట్ ఇట్. యా, బిలీవ్ ఇన్ దిస్. ఒకవేళ సార్ నా జీవితం ఇంతే, ఆల్రెడీ నాకు బాగా కనిపిస్తుంది నా తలరాత అంటే, పర్లేదు, నీ తలరాత కూడా మార్చవచ్చు. ఎందుకంటే గాడ్ ఈస్ సో కైండ్. అండ్ రాసిండొచ్చు, బట్ ఈస్ బై వర్చ్యూ ఈస్ వెరీ కైండ్. మీరు అడిగితే ఏదైనా ఇస్తాడు. బిలీవ్ ఇన్ దిస్, యూ కెన్ రీరైట్ యువర్ డెస్టినీ యాజ్ పర్ యువర్ చాయిస్. మనందరం కూడా మన లైఫ్ని రీడిజైన్ చేసుకోవచ్చు మీ చాయిస్కి ఇన్లైన్గా. కాబట్టి బిలీవ్ ఇన్ దిస్, అండ్ దిస్ ఈస్ ద జర్నీ వీఆర్ గోయింగ్ టు క్రియేట్
That's why I said 2.0. So your version is going to change. How long we can be in the version 1? So long we are in version, we struck it there. So నెలకు నాకు 50,000 జీతం వస్తుంది అంతే. How long? లాస్ట్ 20 సంవత్సరాల నుంచి. ఎందుకు అంటున్నాను నేను? యా, ప్రతి చోట అడ్వాన్స్మెంట్ కోరుకుంటున్నాను. నిన్న వేసుకున్న బట్టలు ఈ రోజు వద్దు, నిన్న తిన్న ఫుడ్ ఈ రోజు వద్దు, యా, నిన్న చూసిన మొబైల్ ఈ రోజు వద్దు. సో నోకియా 1108 ఫోన్ వాడదాం అందరం రేపటి నుంచి. బాగుంటుందా? వాడాం కదా 20 years బ్యాక్, 2005, 2006లో అందరం. అదే ఫోన్ తీసుకొని మళ్ళీ వాడదాం, ఏమైంది? యా, ఒక 5 years బ్యాక్ ఉన్న టీవీ వద్దు, ఒక 10 years బ్యాక్ ఉన్న పెయింటింగ్ వద్దు, ఒక 10 years బ్యాక్ ఉన్న కిచెన్ వద్దు, ఒక 10 years బ్యాక్ ఉన్న వంట పాత్రలు కూడా వద్దు, అవి కూడా తీసేసి కొత్తవి కొనుక్కోవాలి. 10 years బ్యాక్ ఉన్న స్టవ్ కూడా వద్దు, అది కూడా తీసి కొత్త స్టవ్ కొనుక్కోవాలి. సో ఇన్ని కొత్త కొత్తవి మన లైఫ్లోకి వస్తున్నప్పుడు మనం అదే వర్షన్లో ఉంటే ఎట్లా? Upgrade, sir. టు చేంజ్ ద వర్షన్ టు ద సెల్ఫ్. అంటే దాంట్లో కొత్త ఆలోచనలు, కొత్త విజ్ఞానం, కొత్త అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా మారాలి. యా, విచ్ ఇస్ ట్రూ టు ద కరెక్ట్నెస్ అండ్ డివైన్నెస్. సో మళ్ళీ మనం నేర్చుకున్నది మన గమ్యాన్ని మార్చేది కాకుండా ఏదైతే వాట్ ఈస్ ద మోస్ట్ అప్డేటెడ్, మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో అదే మన లైఫ్లోకి రావాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్ కూడా మనకు చాలా క్లియర్గా ఉంది. సో అందరూ ఒకసారి ఇంటెన్షన్ ఒకసారి మీ నోట్స్లో రాసుకోండి. ఎవరైనా రాయకపోతే ఒకవేళ రాసినా కూడా మళ్ళీ రాయండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్. యా, రైట్. Sir, doing smallest things will result the greatest results. సూపర్ సార్. దినోలే సార్ ఒకసారి క్లాప్ చేయండి సార్కి. అద్భుతం అండి. అందరూ మనం చేయాలంటే గొప్ప గొప్ప రేపు నుంచి ఇంకా మీకు కనిపించాం సార్ ఒక 4 నెల రోజులు. ఇంకా మీరు చెప్పిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి మొత్తం చేసేస్తామంటే ఏం చేయొద్దండి. యు డూ స్మాల్ థింగ్స్ ఫస్ట్. మనందరం పెద్ద పెద్ద చేసే పనులు ఏది చేయకుండా తయారవుతున్నాం. అందుకని ఇది ఎలా అనేది నేను చెప్తాను. స్మాలెస్ట్ థింగ్ మీరు బుక్ చదవాలంటే కన్సిస్టెంట్గా ప్రతిరోజు 10 minutes చదవండి. దట్స్ ఇట్. దట్ ఈస్ వన్ థింగ్ యూ డూ ఇట్, రెస్ట్ విల్ ఫాలో. అలా కాకుండా నేను మొత్తం కూర్చొని ఒక 50 pages చదివేస్తే సార్ అంటే యూ మిస్ ఇట్, యూ మిస్ ద గేమ్. కాబట్టి అది వద్దు మనకి. డూ స్మాలెస్ట్ థింగ్ ఫస్ట్. నేను జిమ్కి వెళ్ళాలి, ఫస్ట్ నువ్వు నిద్రలే 5కి, దట్స్ ఇట్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్? నేను జిమ్కి వెళ్ళాలంటే ముందు లెగవాలి కదా, లే అంతే. ఇఫ్ యూ డూ దిస్ కన్సిస్టెంట్లీ ఫర్ సమ్ టైమ్, రెస్ట్ విల్ ఫాలో. సో ఫోకస్ ఆన్ ద స్మాలెస్ట్ థింగ్. Smallest thing will give the greater results. Yeah. Yes, Vijayalakshmi ma'am, any question? Vijayalakshmi ma'am. ఎస్. సో అకాంప్లిష్మెంట్కి తర్వాత ఇంటెన్షన్కి తేడా తెలుసు. ఇంటెన్షన్ అంటే మీకు ఏం కావాలి అన్నది ఓకే, కానీ చాలామంది ఇది చేస్తానని నమ్మట్లేదు. అది చేస్తానని మీరు నమ్మకపోతే ఎప్పటికి రాదు. అందుకనే ఆల్రెడీ అది నా లైఫ్లో ఉంది అనే ఒక భావనతో మీరు ఉండండి అని చెప్పాను. ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ అంటే ఐ విష్ టు బి హ్యాపీ అండ్ హెల్దీ రాస్తాను. నీకు ఏం కావాలి బాబు అంటే సార్ ఐ వాంట్ టు బి హ్యాపీ అండ్ హెల్దీ, లేకపోతే ఐ విష్ టు బి హ్యాపీ అండ్ హెల్దీ అంటాం. అంటే నేను ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎప్పుడు అది ఎవరికి తెలియదు. బట్ ద పవర్ లైస్ ఇన్ బిలీవింగ్ దట్ ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ దిస్. సో నేను ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. దిస్ అకాంప్లిష్మెంట్. ఈరోజు లేకపోవచ్చు, ఈరోజు నాకు ఫీవర్ ఉంది, ఈరోజు నాకు షుగర్ ఉంది, ఈరోజు నాకు బీపీ ఉంది, ఇట్ డజంట్ మ్యాటర్. దట్ ఈస్ హౌ నౌ వీఆర్ అన్వైరింగ్, రీవైరింగ్. అది జరుగుతుంది కాబట్టి డోంట్ వరీ. అది కొంత టైంతో కరెక్ట్ అవుతుంది. నాకు ఉంటేనే నేను అనుకుంటానంటే నీకు ఎప్పుడు ఉండదు, నువ్వు ఎప్పుడు అనుకో, రెండు జరగవు. కాబట్టి నాకు ఉంటానే అనుకుంటాను అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. నువ్వు ఏదైతే అనుకుంటావో అది తెచ్చుకోవడం చాలా ఈజీ. యా, సో అనుకొని తెచ్చుకోవడం చాలా ఈజీ. అందుకని మనం అటువంటి కాన్సెప్ట్ని మనం మాట్లాడాం. అందరు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను, జస్ట్ దీన్ని మీరు చూడండి. యా, సో ఇంటెన్షన్, I joined this course to improve my health and happiness. That's okay, right? Anything. Accomplishment వచ్చేసి I'm experiencing my perfect health and happiness. Thank you God for blessing and helping to lead my healthy and happy life. ఆల్రెడీ మీకు ఉందండి.
ఇంకా మళ్ళీ రావడం పోవడం కరెక్ట్ అవ్వడం డాక్టర్ ఎన్ని చిన్న చిన్న స్టెప్స్ దాని మీద పెట్టకండి. బికాస్ వాట్ ఎవర్ యూ సేట్ యువర్ మైండ్ ఇట్ బిలీవ్స్ దట్ ఈస్ ట్రూ. నాకు ఆరోగ్యం బాగాలేదంటే బాగాలేని ఒక స్థితిని మనకు కల్పిస్తుంది, బాగుందంటే బాగున్న ఒక స్థాయిని మనకి ఇస్తుంది. బికాస్ ఇట్ డజంట్ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్. నువ్వు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటుంది. కాబట్టి దిస్ ఎ లాంగ్వేజ్, అది మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్లో చెప్పుకుందాం. బట్ మీరు అనుకోవాల్సింది ఏంటి అంటే ఇంటెన్షన్ మీరు ఏదైతే రాసుకున్నారో, సార్ నాకు 1 కోటి రూపాయలు సంపాదించాలి, బిలీవ్ దిస్, ఐఎమ్ రిచ్ అండ్ మై బ్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ మనీ క్లోజ్ టు 1 crore rupees. ఆల్రెడీ ఉంది మీ అకౌంట్లో, ఇప్పుడు రూపాయి కూడా లేకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ బిలీవ్ దిస్, ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. దట్స్ అకాంప్లిష్మెంట్. ఆ నమ్మకం, ఆ బిలీఫ్ మనకు కావాలి. యా రైట్. సో బిలీఫ్ ఉంటే పరిస్థితులు ఎలా మారుతాయి అనేది ఈరోజు చూద్దాం. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం. ఎందుకంటే ఆ బిలీఫ్ అండ్ బిలీఫ్ ఒక్కటే మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళగలదు. ఆ బిలీఫ్లో మనం కరెక్షన్ చేసుకోలేకపోతే ఇప్పుడు ఎన్ని చేయాలనుకున్నా కూడా అవి ముందుకు వెళ్ళవు. యా సో అవి ఎలా అనేది మనం చూద్దాం. సో ఒకసారి అందరికి క్లాప్ చేసుకుందాం. 100 రీచ్ అయిపోయింది. ఇంకేం చేయలేము, మన దగ్గర 100 ఉంది కాబట్టి. ఒకవేళ వేరే ఉన్నా మనకు తెలియదు ఇక్కడ. సో 100 మెంబర్స్తో మన బ్యాచ్ నడుస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నా మనం ఏం చేయలేము ప్రస్తుతానికి. ఈ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్కి అయితే వేరే ఐడి కొనుక్కోవచ్చు మనం. సో ఒక చిన్న 2-3 వీడియోస్ చూద్దాం. సో ఇంతవరకు క్లారిటీ ఉందండి. దిస్ ఈజ్ వాట్ వీ సెడ్. అందుకని రేపటి నుంచి రివిజన్ మీరే చేయండి. రేపటి నుంచి మీరు అనుకున్న ప్రతి పాయింట్ నోట్బుక్లో, మీకు టైం ఉంటే మీరు నోట్బుక్లో మళ్ళీ సాయంత్రంలోపు 1-2 సార్లు రాసుకోండి. ఇట్స్ లైక్ ఏ హోంవర్క్ అండి. మీరు ఎంత వర్క్ చేస్తే అంత బలంగా అది ప్రెసెంట్ అవుతుంది. నేను ఎంత చెప్పినా మీ లైఫ్లోకి రాదు. మళ్ళీ నేను ఒకే విషయం చెప్తుంటాను. నేను వచ్చేది జస్ట్ టు మేక్ యూ అవేర్. మీకున్న పాయింట్స్ అన్ని, మీకు ఇందులో తెలియదు ఏమైనా ఉందా? నాకు తెలిసి అన్ని తెలిసి ఉంటాయి. బట్ జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ఎ సీక్వెన్స్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ ఎక్స్పాండ్. మీకు తెలిసిన విషయాలన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టుకొని ఒకసారి మనం దాన్ని క్లీన్ చేసుకుంటున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న కరెక్షన్స్ అవసరం అయితే చేసుకుంటున్నాం. అంతేగాని కొత్త విషయమో లేకుంటే మనకు లేనిదో, ప్రపంచంలో లేని కొత్త విషయాలు మనం ఏం చెప్పట్లేదు. వీఆర్ జస్ట్ అలైనింగ్ టు గెట్ ద అవుట్కమ్స్. రైట్ అవుట్కమ్స్ రావడానికి ఎటువంటి పాత్రలు వెళ్ళాలని చెప్పుకుంటున్నాం. మీకు అన్నీ తెలుసు కాబట్టి, తెలుసు అని అనుకోకండి. దిస్ అ హ్యాక్. సార్ నాకు తెలుసు, ఆది సార్ మొత్తం క్లాస్ నాకే అంత వచ్చేసి అనుకుంటే మిస్ అవుతాం. మీకు తెలిసిందైనా పర్లేదు, 1-2 సార్లు మీ నోట్బుక్లో రాసుకోండి. టైం తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ టైంలోనో, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు, లేదా పొద్దున్న ఒక 1/2 అవర్ ముందు లేసో, ఏదో టైంలో మీరు జరిగిన విషయాలన్నింటినీ, దిస్ ఇస్ ద కాంపౌండింగ్. దిస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే మీరు నిన్న లేసి ఈరోజు నిన్న జరిగిందని ఒకసారి అనుకున్నారు, మళ్ళీ రేపు లేసి నిన్న మొన్న జరిగింది 2 సార్లు అనుకుంటారు. ఇలా మీరు ప్రతిరోజు అనుకుంటూ ఉంటే ఫస్ట్ చాప్టర్ మన 31 రోజులు అయిపోయేసరికి మీరు ఆల్రెడీ 31 into 31 అంటే ఇట్ ఈస్ సంథింగ్ బిగ్. మీరు ఒక 900 టైమ్స్ ఆల్రెడీ రివైజ్ చేసేసుకున్నారు. 900 టైమ్స్ ఒక విషయాన్ని రివైజ్ చేస్తే మీ లైఫ్లో మీరు చచ్చేంత వరకు అది ఉంటుందండి, ఎక్కడికి పోదు. కాకపోతే ఆర్ యూ అలౌయింగ్ దట్ టు కమ్ టు యువర్ లైఫ్? అర్థమవుతుందండి? దిస్ అ పవర్. అందుకే నేను చెప్తాను, పవర్ ఆఫ్ కాంపౌండింగ్, టైం ఎఫెక్ట్. ఎప్పుడైతే ఎవరైతే టైం ఎఫెక్ట్, ఒక ఎల్ఐసి పాలసీ ఒక 40 సంవత్సరాలకి 1 కోటి రూపాయలు అవుతుంది, సంవత్సరానికి లేదా నెలకు 1000 రూపాయలు కడితే ఎలా వస్తుంది? యువర్ అలౌయింగ్ టైం. నువ్వేం చేయక్కర్లేదు, యూ అలౌడ్ ఇట్ ఫర్ 40 years. టైమ్ హ్యాస్ టేకెన్ కేర్ ఎవ్రీథింగ్. బికాస్ కాంపౌండింగ్ ఇస్ 8th wonder. కాంపౌండింగ్ గురించి మన అందరికి తెలియదండి. ఈ క్లాస్లో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఐ విల్ మేక్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ హౌ కాంపౌండింగ్ కెన్ బ్రింగ్ వాల్యూ టు ద లైఫ్. మనందరం ఏంటంటే కష్టపడితే పని చేయడం, తినడానికి సరిపోతుంది అంతే. చాలా మంది కష్టపడి పొద్దున్న చెమట వచ్చి 100 రూపాయలు సంపాదిస్తున్నారు. నా ఇప్పుడు మనకు కావాల్సింది ఫిజికల్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ కాంపౌండింగ్ నుంచి వస్తుంది. కొంచెం మీకు అవగాహన ఉంటే జస్ట్ యూ డూ ద రైట్ స్టెప్, అలౌ ద టైమ్ టు మ్యాచ్యూర్, రిజల్ట్స్ విల్ కమ్. అందుకనే మీరు ఫస్ట్ చాప్టర్ని 31 రోజుల పాటు మీరు కంటిన్యూస్గా చేస్తే అది మేబీ ఒక 1800 టైమ్స్ ఆల్రెడీ మీరు రివైజ్ చేశారు. ఒక 1800-2000 టైమ్స్ ఒక విషయాన్ని మీరు పదే చెప్పుకుంటే అది మీ లైఫ్లో మీరు పొమ్మన్నా పోదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ నెట్వర్క్. సో అలాంటి ఒక అనుభూతిలోకి మీరు వెళ్దాం. దట్ ఈస్ హౌ ఇట్ విల్ హెల్ప్ అస్. యా చాలా మనం నిన్న చెప్పుకునే ప్రయత్నం చేసాం. ఈరోజు మనందరికీ సక్సెస్ అంటే ఒక ఎలిమెంట్లో తెలుసు, ఒక కోణంలో తెలుసు. యా సో కొంతమంది హెల్త్లో బాగుంటారు, కొంతమంది వెల్త్లో బాగుంటారు, కొంతమంది రిలేషన్షిప్లో బాగుంటారు, కొంతమంది సర్వీస్లో బాగుంటారు. కానీ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యుములేటివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్ని బాగున్నప్పుడే
అది అందమైన జీవితం అవుతుంది. నౌ వి టేక్ ద సెల్ఫ్ రిఫ్లెక్షన్ టు అవర్ సెల్ఫ్. మనం ఇప్పుడు మన వీల్ ఆఫ్ లైఫ్ లో ఎక్కడ ఉన్నాం? ఇది మళ్ళీ ఎవరి కోసం కాదండి, ఎవరు మాకు చెప్పొద్దు, మాకు ప్రెజెంట్ చేయొద్దు. బట్ టేక్ 1 minute ఆఫ్ యువర్ టైం అండ్ రిఫ్లెక్ట్. ప్రతి క్వాడ్రెంట్ లో నేను ఎక్కడ ఉన్నాను, ప్రతి అంశంలో వాట్ ఈస్ మై ప్రెజెంట్ స్కోర్. అది మళ్ళీ ఒక 30 రోజుల తర్వాత చూద్దాం ఎక్కడ ఆగాము. బట్ ప్రెసెంట్ ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నానని తెలుసుకోవడం చాలా అవసరం. అదే ఏంటంటే దిస్ ఇస్ వీల్ ఆఫ్ లైఫ్. వీల్ ఆఫ్ లైఫ్ లో మనకు ఉన్న 8 అంశాల్లో ఫ్యామిలీ, స్పిరిచువాలిటీ, ఫైనాన్స్, మీ కెరీర్, మీ హెల్త్, మీ రిలేషన్షిప్, సోషల్ లైఫ్ అండ్ పర్సనల్ గ్రోత్. ఈ అన్ని విషయాల్లో నౌ యూ హ్యావ్ టు గివ్ ఎ స్కోర్ ఫ్రమ్ 1 to 10. 1 to 10 స్కోర్ ఇస్తే ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు 3 అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దిస్ ఇస్ ఎ రేడియస్ కదా, ఈ రేడియస్ లో మీకు ఇక్కడ నుంచి 0 నుంచి 10 వరకు అనుకుంటే, సపోజ్ ఫైనాన్స్, సార్ నా ఫైనాన్స్ బాగలేదు అంటే యూ హ్యావ్ టు గివ్ 3. దెన్ యూ హ్యావ్ టు షేడ్ ఇట్. నా హెల్త్, సార్ నా హెల్త్ బాగుంది పర్లేదు అనుకుంటే యూ కెన్ 6, 7. బాగలేదు అనుకుంటే బిలో 5, బాగుంది చాలా బాగుంది అంటే అబౌవ్ 8, బాగుంది అంటే 5 to 8. దిస్ ఇస్ ర్యాంకింగ్. 3 ర్యాంకింగ్. బాగలేదు సార్ అంటే బేసింగ్ ఆన్ ఇట్ బిలో 5. గుడ్ లేదా యావరేజ్ అంటే 5 to 7. ఎక్స్ట్రీమ్లీ గుడ్ అంటే 8 to 10. ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో మీరు ఎక్కడైతే మార్క్ ఇచ్చారో, సపోజ్ హెల్త్ బాగుంది అంటే యూ కెన్ గివ్ 8 ఇక్కడ ఇచ్చేసి యూ కెన్ షేడ్ ఇట్. సో షేడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అట్లనే స్పిరిచువాలిటీ మీకు ఎంత ఉంది, సపోజ్ దిస్ ఎ స్కేల్ ఆఫ్ 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అనుకుంటే మీకు ఎంత ఉంది. అట్లనే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అనుకుంటే మీకు ఎంత ఉంది. దెన్ సోషల్ లైఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అనుకుంటే మీకు ఎంత ఉంది. 1 అని రాశారు సంబడి. సో మీకు సోషల్ లైఫ్ లేదంటే అది 1. అట్లనే పర్సనల్ గ్రోత్ ఎంత ఉందో రాయండి. అట్లనే ఫ్యామిలీ ఎంత ఉందో రాయండి. ఇలా మీరు ఒక చిన్న వీల్ గీస్తే ఇక్కడ 8 పాయింట్స్ అంటే 8 10s, మీకు అన్ని బాగుంటే 80 మార్క్స్ అనుకుంటే నౌ యూ హ్యావ్ టు క్లబ్ ఎవ్రీథింగ్. ఇక్కడ 32 out of 80 వచ్చాయి. సో 32 out of 80 వచ్చాయి. అలా మీరు ఈ మార్క్స్ అన్ని కలపాలి. 5 + 3 + 6 + 3 + 5 + 1 + 4 + 5. అది చేసి మీ వీల్ ఆఫ్ లైఫ్ లో కరెంట్ స్కోర్ అది ఎక్కడ ఉన్నామో మనం చూడాలి. సో జస్ట్ రైట్ దట్. సో ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీల్ ఆఫ్ లైఫ్ గీలేము లేదా అర్థం కాదని వాళ్ళు జస్ట్ ఒక సర్కిల్ గీయండి. దాన్ని 8 భాగాలుగా విడగొట్టండి. ఫస్ట్ ఒక నిలువు గీత, ఒక అడ్డగీత, 2 క్రాస్ మార్క్స్ చేసిన తర్వాత మీరు ఈ రేడియస్ లో సెంటర్ పాయింట్ 0 అయితే ఎక్స్ట్రీమ్ పాయింట్ 10 అవుతుంది. ఆ మధ్యలో మీకున్న పరిస్థితి ఇక్కడ జడ్జ్మెంట్ చేయకండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ గివ్ ద మార్క్. మీరు ఎక్కువ ఆలోచిస్తే ఏదో ఒకటి చేస్తారు. డోంట్ థింక్ టూ మచ్. హెల్త్ అన్నాము, కమింగ్ యువర్ మైండ్ సెట్ ఈస్ 5. నా హెల్త్ బాగుందా, నాకు నిన్న జ్వరం వచ్చిందా, మొన్న ఏమొస్తుంది, ఇంత ఆలోచించకండి. హెల్త్ లో నా ర్యాంక్ ఎంత, మీ వాట్ ఎవర్ యువర్ మైండ్ సెట్ దట్ ఈస్ రైట్, దట్స్ ఇట్. దాని గురించి డిబేట్ వద్దు. 5 అంటే 5 అని ఇవ్వండి, దాన్ని షేడ్ చేయండి. ఇలా మీరు ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్లో మీ కరెంట్ మార్క్స్ ఎంత గీసి టోటల్ స్కోర్ ఇవ్వండి. 52/80 అని వచ్చింది సంథింగ్. అలా మీరు స్కోర్ చేయండి. సార్ ఫస్ట్ స్లైడ్ ఫస్ట్ స్లైడ్. దానికంటే ముందు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాట్ ఈస్ వీల్ ఆఫ్ లైఫ్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గీయడం తెలియదని డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక సర్కిల్ గీయండి, 8 భాగాలుగా విడగొట్టండి. సెంటర్ నుంచి పెరిఫెరీకి మీరు 10 అయితే లాస్ట్ వెళ్తుంది, మధ్యలో 5 అయితే మధ్యలోకి వస్తుంది, 2, 3 అయితే సెంటర్ క్లోజ్ గా ఉంటుంది. అక్కడ వరకు ఒక సర్కిల్ గీసి ఒక లైన్ గీసి దాన్ని షేడ్ చేయండి. సో దట్ యూ విల్ కమ్ టు నో యువర్ వీల్ ఆఫ్ లైఫ్. అంటే ఏ ఏరియాలో ఎంత శాతం. వాట్ ఆర్ దోస్ 8 areas ఏంటి సార్? అన్ని ఒకసారి చెప్పండి సార్. అదే ప్రెసెంట్ అదే అన్ని ఒకసారి నిదానంగా చెప్తే అంతే. చెప్పేది ఇదేంటి పర్సనల్ గ్రోత్. ప్రతి ఒక్కరు ఈరోజు ఒకవేళ ఇప్పుడు ఒక 2 minutes అయితే పర్లేదు, అవ్వకపోయినా మీరు లక్ష్మీ దుర్గ మేడంకి కానీ ఎవరికి కాల్ చేసినా చెప్తారు. తర్వాత గీసైనా టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి ఈరోజు. ఫుల్ క్లారిటీ ఆన్ దిస్ వీల్ ఆఫ్ లైఫ్. ఫైనాన్స్, కెరీర్.
కెరీర్ అంటే కెరీర్ మీన్స్ మీ ప్రొఫెషన్ సార్. మీరు మీ వృత్తి, మీ వృత్తికి సంబంధించి. ఓకే సార్, ఓకే సార్. అది కూడా బాగుండాలండి. అవును. కొంతమందికి మార్నింగ్ 8 వరకు బాగుంటది, ఈవినింగ్ 8 తర్వాత కూడా బాగుంటది. 8 to 8 బాగుండదు. ఎందుకు తెలియదు. Sir, can you see this? యా చూస్తానండి. ముందు వీళ్ళందరినీ చేయనివ్వండి. మీరు అయిపోతే ఒకసారి వాట్సాప్లో పెట్టేసేయండి. ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టలేదు, టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి. ఐ విల్ ప్రెసెంట్ ఎవ్రీవన్. సార్ ఫైనాన్స్ కెరియర్ అయిపోయాక నెక్స్ట్ ఏం సార్? ఏనండి సార్ ఫైనాన్స్ కెరియర్ అయిపోయాక నెక్స్ట్ ఏమి సార్? ఫైనాన్స్ తర్వాత కెరీర్ కదా. అవును సార్, అదేనాక సార్ నెక్స్ట్ సార్ హెల్త్. హెల్త్. మీరు సార్ షేర్ చేశారు, చూడండి Screen స్లైడ్ ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ బార్డర్ హైడ్ అవుతుంది కొద్దిగా. లేదు, రిలేషన్షిప్ అలా ఇలా జరపండి. హెల్త్ అయినాక సార్? అవునండి, కెరీర్ తర్వాత హెల్త్, హెల్త్ తర్వాత రిలేషన్షిప్. ఓకే. రిలేషన్షిప్ లో అందరితో బాగుంటాను, ఎవరినైనా మంచిగా పలకరిస్తాను, నాకు ఏదైనా అవసరం వస్తే 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, 10 మంది పలుకుతారు అంటే మీ రిలేషన్స్ బాగున్నట్టు. దెన్ యూ కెన్ గివ్ 8 to 10. నేను ఎవరింటికి పోను, ఎవరు మా ఇంటికి రారు అంటే దెన్ దెర్ ఇస్ సంథింగ్. సో యూ హ్యావ్ టు గివ్ బిలో 5. సోషల్ లైఫ్ నెలకు 2 సార్లు అయినా నాకు సంబంధం లేని, ఓకే, నాకు ఏ రకంగా ఉపయోగపడని ఏదో ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి సహాయం చేస్తాను అంటే మీరు ఒక 5 or 6 మార్క్స్ ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పటివరకు ఒక 6 నెలలు అయింది, నాకు తెలిసి నేను ఎక్కడ బయటికి పోయి ఎవరికి చేసినట్టు లేదు అంటే దెన్ యువర్ సోషల్ లైఫ్ ఇస్ నాట్ రైట్. యా, సో దాన్ని బట్టి మార్క్స్ ఇచ్చుకోండి. పర్సనల్ గ్రోత్, నిన్న నా శాలరీ 1 lakh రూపీస్ ఉంది, ఈరోజు నాకు 2 lakhs రూపీస్ ఉంది, దెన్ యూఆర్ ఇంప్రూవింగ్. అంటే పర్సనల్ గ్రోత్ అంటే సార్ నాకు 1,00,000 రూపాయలు వస్తుంది నేను హ్యాపీగా ఉన్నా, అది కాదు. యూ హ్యావ్ టు ఇంక్రిమెంటల్లీ గ్రో ఎవ్రీ ఇయర్. సో గ్రోత్ లేకపోతే దెన్ యూ హ్యావ్ టు గివ్ బిలో 5. నేను హ్యాపీగా ఉన్నా, నాకు వచ్చే ఇన్కమ్ సరిపోదు. చాలా మందికి ఏంటంటే ఆ ఇన్కమ్ సరిపోద్ది సార్ కాబట్టి హ్యాపీగా ఉన్నా అంటారు. దట్ ఈస్ అ మిత్. అది ప్రపంచంలో అతిపెద్ద తప్పది. సార్ ఇప్పుడు మనకు ఆస్తులు ఉన్నాయి, అన్ని బాగున్నాయి, అప్పులు ఉన్నాయి, అప్పుడు ఫైనాన్స్ ఏమనాలి నేను? మనం ఎంత ఇవ్వాలో అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఉంది, ఇంకెక్కువనే ఉంది, కానీ దాన్ని ఏమనాలి ఫైనాన్స్? బాగాలేనట్టే కదా సార్, ఇక దాని డౌట్ ఏముంది. ఫైనాన్స్ అప్పులు అంటే బాగాలేనట్లు అంతే కదా సార్, అంతే. వెరీ వెరీ అంటే దాని మీద మీరు బిజినెస్ కనుక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి ఏమైనా రిటర్న్స్ వస్తే అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్. బిజినెస్ గురించే. సో రిటర్న్స్ ఉంటాయి అనుకుంటే దట్స్ అ డిఫరెంట్ క్యాలిక్యులేషన్. అయినా ప్రెసెంట్ మీకు నౌ ఎనీబడి కమ్స్ విత్ బారోయింగ్ దెన్ యూ కీప్ ఇట్ లో మార్క్స్ ఓన్లీ. వెరీ గుడ్. అది ఏదైనా, ఎందుకంటే అవుట్కమ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను బిజినెస్ కోసం 100 కోట్లు తెచ్చి పెట్టాను, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ విల్ సక్సీడ్ అండ్ గివ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్? తెలియదు. ఇట్స్ అటెంప్ట్, మంచిది, కోరుకుందాం. బట్ మీరు ఎప్పుడైతే ద మూమెంట్ యు ఆర్ బారోయింగ్ సంథింగ్ బియాండ్ యువర్ అసెట్స్ దెన్ దట్స్ ఎ టఫ్ టైం. ఎందుకంటే ఆ సక్సెస్ అవుతే మనకి హ్యాపీగా ఉంటుంది, అది సక్సెస్ అవ్వకపోతే మనం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. సో సక్సెస్ అవుతుంది అనేది అజంప్షన్. అందరం సక్సెస్ అవ్వాలని చేస్తామండి, సక్సెస్ అవుతే ఇలా ఉండం. ఎవరు చెడిపోవాలని ఎవరు చేయరు ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు. ఎందుకు ఇంకా చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు? కృష్ణ, శ్రీనివాస్ సార్ పవర్ ఆఫ్ ఉంది సార్, పవర్ కట్ ఉంది సార్. పర్లేదండి, ఎనీ ఇష్యూ యూ హ్యావ్ దట్స్ పర్ఫెక్ట్లీ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఎందుకంటే ఇక్కడ మనకి 5am Club ఈజ్ ఓన్లీ ద యాక్షన్ టేకింగ్ కోర్స్ అండి. ఇక్కడ ఏం చూడడానికి వినడానికి ఏం ఉండదు, ప్రతిరోజు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. ఎస్, నైట్ నుంచి ఇక్కడ ఫుల్ రెయిన్ ఉంది సార్, పవర్ కట్. పర్లేదండి, నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. ఎస్, మీకు ఏదైనా ఇష్యూ సార్ ఇప్పుడు మనము అప్పులు ఉంటే 0 వేసుకోవాలనా లేకపోతే ఇంకా ఏమన్నా మార్కులు వేయొచ్చా? లేదండి, నేను ఒకరికి డబ్బులు ఇవ్వాలి, ఆస్తులు మస్తున్నాయి, ఇప్పుడు దాన్ని 0 వేసుకోవాలా లేకపోతే మధ్యలో ఏమన్నా వేసుకోవచ్చా?
ఓకే, అందుకని మీరు ఎక్కువ ఆలోచిస్తే ఏంటి సార్ మీ ఫైనాన్షియల్ ఏమేస్తాం స్టేట్మెంట్ దానికి మార్క్స్ ఏమేయాలి 2 3 ఎత్తునా 0 ఎత్తునా రెండు పెట్టండి, బికాస్ ఇట్స్ అలర్ట్, ఇట్స్ సిగ్నల్. సి నౌ ఇట్ ఇస్ ఏరియా టు వర్క్ అనేది ఒక సిగ్నల్ కోసం. దిస్ ఇస్ నౌ అలర్ట్ యూ ఓకే ఏరియా. సో మీకు అక్కడ మీ వీల్ మీకు చెప్తుంది దిస్ ఏరియా ఐ హావ్ టు ఫోకస్ అని. ఇట్స్ ఓన్లీ ఇండికేషన్, మనకు ఒక వార్నింగ్ సిగ్నల్. ఎందుకంటే వార్నింగ్ లేకపోతే మన బాడీ రెస్పాండ్ అవ్వదు. ఇప్పుడు వరద వచ్చింది అనుకోండి ఎలా ఉంటాం, తుఫాన్ వస్తే ఎలా ఉంటాం, బాడీకి సెన్స్ సమ్ సిగ్నల్ కదా, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనే సిగ్నల్ మనకు వస్తుంది. అట్లనే మీరు ఎప్పుడైతే ఈ వీల్ ఆఫ్ లైఫ్ చూసామో మీకు సిగ్నల్ ఆటోమేటిక్ వస్తుంది, బికాస్ యువర్ మైండ్ సెన్స్ ఇట్ సంథింగ్ ఇస్ నాట్ రైట్ అన్న ఒక విషయం దానికి అర్థమవుతుంది. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. సో అందరూ సమ్ ఆఫ్ యువర్ స్కోర్స్ టైప్ చేయండి మీ చాట్ బాక్స్ లో. అయిపోతే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ వీల్ ఆఫ్ లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువాలిటీ, ఫైనాన్స్, అది కాకుండా మామూలు హెల్త్, రిలేషన్ ఇటువైపు వచ్చిన అంటే ఈచ్ ఎట్లా మార్క్స్ ఎట్లా ఇచ్చుకోవాలని. ఎక్కడండి? సపోజ్ స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఇన్ ఎ డే మీరు కనీసం ఒక 3 సార్లు అయినా యూ లివ్ విత్ ఎ సరెండర్నెస్, దెన్ మీరు అబౌవ్ 5 ఇచ్చుకోవచ్చు. రోజులో కనీసం ఒక 3 సార్లు అయినా గాడ్ దిస్ ఈస్ ద లైఫ్ ఆఫ్ యూ గివెన్ టు మీ, ఐఎమ్ అబ్సల్యూట్లీ వర్కింగ్ యాజ్ పర్ యువర్ డైరెక్షన్. నువ్వు ఇచ్చిన ఆజ్ఞకి అనుగుణంగా నా జీవితాన్ని నేను సక్రమంగా జీవిస్తున్నాను. ఓకే, అండ్ యు ఆర్ ద సుప్రీం, ఐఎమ్ ద ఫాలోవర్. సార్ ఇది అది కాకుండా హెల్త్, సోషల్ లైఫ్, రిలేషన్షిప్ ఇవి 3 బాగున్నాయి. ఒకటే అడగండి. ఇప్పుడు నేను హెల్త్, ఇప్పుడు స్పిరిచువల్ కూడా చెప్తున్నా. స్పిరిచువల్ లో కనీసం మీరు రోజు 3 సార్లు అయినా యూ కనెక్ట్ టు ద హయ్యర్ సెల్ఫ్ అండ్ బిలీవ్ దట్ యు ఆర్ వర్కింగ్ అండర్ ద సుప్రీం కాన్షియస్నెస్ అండ్ దాంట్లో అండ్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జిక్యూటింగ్ ద డ్యూటీస్ గివెన్ బై ద సుప్రీం అని మీకు అటువంటి ఆలోచన వస్తుంటే దెన్ స్పిరిచువల్ గా మీరు ఒక స్థాయిలో పైన ఉన్నట్టే. వాళ్ళు 5కి అబౌవ్ ఇచ్చుకోండి, అటువంటిది లేని వాళ్ళందరూ 5కి బిలో ఇచ్చుకోండి. ఎస్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి సార్, ఇది జస్ట్ 2 పాయింట్స్. రిలేషన్షిప్, సోషల్ లైఫ్ బాగుంది అనుకోండి, ఎట్లా రిలేషన్షిప్ లో మీకు 5 అబౌవ్ ఇవ్వాలంటే కనీసం నేను వారంలో ఒక్కసారైనా లేదా నెలలో 2 సార్లు అయినా కనీసం మేము గ్యాదరింగ్ పెట్టుకుంటున్నాము, మా ఫ్రెండ్స్ కలుస్తాము, మాకు ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా కూడా కాల్ చేస్తే 10 మంది వస్తారు, మేమందరం సరదాగా ఒకటి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకే, నేను ఎవరికైనా ఫ్రీగా మాట్లాడగలను, ఎవరైనా నాతో ఫ్రీగా మాట్లాడగలరు అనేది మీకు ఉంటే దట్స్ అ రిలేషన్షిప్ ఇస్ అబౌవ్ 5. దీనికి భిన్నంగా ఏదైనా ఉంటే దెన్ యూ దట్స్ కరెక్టెడ్. యా, సోషల్ లైఫ్ అంటే బియాండ్ ఫ్యామిలీ అండి. సోషల్ లైఫ్ ఇస్ బియాండ్ ఫ్యామిలీ, డూయింగ్ సంథింగ్ టు అన్నోన్. ఇప్పుడు నేను ఒక చిన్న అనాథాశ్రమానికి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను, వాళ్ళు ఎవరు నాకు ఐ డోంట్ నో హూ ఇస్ దెమ్. నాకు అనిపించింది ఒక రోజు దట్స్ ఎ సోషల్ లైఫ్. సోషల్ లైఫ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యువర్ ఫ్యామిలీ. సోషల్ లైఫ్ ఈజ్ సంథింగ్ యూ డూ ఫర్ అన్నోన్. వాళ్ళ నుంచి మనకి ఎక్స్పెక్టేషన్ లేదు, ప్లస్ వాళ్ళ నుంచి మనం ఏది కోరుకోం కూడా, ఆశించం కూడా. నెలలో ఒకసారి నా సంతృప్తి కోసం నాకున్న స్థాయిలో వెళ్ళి ఏదో ఒకటి, ఒక బ్లడ్ డొనేషన్ అనండి, లేకుంటే రోడ్స్ క్లీన్ చేయడం అనండి, లేకపోతే గార్బేజ్ క్లీన్ అనండి, లేకపోతే మొక్కలు పెంచడం అనండి, లేకుంటే ఆర్ఫనేజ్కి వెళ్ళడం అనండి, ఏదో ఒకటి సంథింగ్ సోషల్ కాజ్. ఎందుకంటే సమాజంలో మనకంటే అణగారిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మురికి వాడికి వెళ్ళి ఒక 100 కేజీలు రైస్ వంటకి వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉండి అన్నం దానం చేసాం అనుకోండి, దట్స్ ఎ సోషల్ సర్వీస్. ఎందుకు మురికి వాళ్ళు కనీసం మీరు వస్తారు సార్ నేను ప్రతి సండే వస్తానంటే వాళ్ళు ఏం వండుకోరు ఆ రోజు. వాళ్ళు హ్యాపీగా ముందు ఈరోజు మాకు ఫుడ్ భరోసాతో ఉంటారు. లేకుంటే వాళ్ళకి పొద్దున్న లేస్తే ఈరోజు ఎట్లా అనేది ఒక ఘర్షణ. మనకంటే అన్నం ఉంటుంది, రైస్ ఉంటుంది, తర్వాత ఆయిల్ ఉంటుంది, వండుకుంటుంది, తింటాం. కానీ వాళ్ళకు పొద్దున్న లేస్తే అన్నం కోసం వెతకాలి, ఎక్కడో చోటుకి వెళ్ళాలి. సో అటువంటి పరిస్థితులు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఒక భరోసా. ప్రతి సండే మీ కాలనీలో నేను వచ్చి మీకు ఫుడ్ పెడతాను, నేను మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటానంటే అదొక భరోసా. అది సోషల్. దాంట్లో ఏమొస్తుంది మీకు? దానికి ఏం రాదు. సో దట్ ఈస్ ది సోషల్ సర్వీస్. యా, అలాంటిది మీరు ఏదైనా కనీసం నెలకు 1-2 చేస్తుంటే మీరు అబౌవ్ 5 ఇచ్చుకోవచ్చు. అలాంటిది నేను చేయట్లేదంటే బిలో 5. సార్ ఇదేంటి అవసరమా అంటే
సర్వీస్ Yes, ఇస్ అ I- బ్లెస్సింగ్ అండి. సర్వీస్ ఇస్ అ బ్లెస్సింగ్. ఎవరైతే సర్వీస్ లేదో మీ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదండి. యూ ఫీల్ యు ఆర్ గ్రేట్ టుడే, బట్ ఐఎమ్ సెయింగ్ వీల్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు డెత్. సార్ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 10 సార్? హైయెస్ట్ 10 అండి. హైయెస్ట్ 10. ఓకే సార్, థ్యాంక్ యూ. యా రైట్. సో ఒకసారి మీ అందరి వీల్ ఆఫ్ లైఫ్ లో ఒకసారి చూద్దాం. టెలిగ్రామ్ లో అందరు పోస్ట్ చేశారా? స్కోర్ ఒకసారి ఇక్కడ టైప్ చేయండి. మీ సమ్ ఆఫ్ ఆల్ టోటల్ 80కి మీకు ఎన్ని వచ్చాయో ఒకసారి మీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో ఇందులో సీక్రెట్స్ ఏం లేవు కాబట్టి మనం డిస్కస్ చేసుకోవచ్చు. డోంట్ వరీ. ఇక్కడ మనకేమి దర్ ఇస్ నథింగ్ టు పాయింట్ అవుట్ ఎనీ వన్. కాబట్టి ఏది ఇక్కడ డిస్కషన్కి వచ్చినా ఇక్కడ నేను ఏదో 5 లో చెప్తాను, యూ కమ్ టు క్లీన్ ఇట్. సార్ ఇది నన్ను ఇలా చేశారు, నాకు ఇలా అయింది అంత అలా అనుకోకండి. దెర్ ఈస్ నో మీనింగ్. మనం ఇక్కడ కూర్చొని మనల్ని రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాం, మనల్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. అంతేగాని ఇది ఒకరికి తప్పుగా ప్రజెంట్ అయింది, ఒకరికి రైట్గా, ఎవరికి ఎలా ప్రజెంట్ అవ్వదు. యా సో ఒకవేళ అలా అయినా మనకు దాంట్లో వచ్చేది పోయేది ఏం లేదు. మనం అల్టిమేట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఉండి మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తే యా రైట్. సార్ ఒకసారి ఇమేజ్ చూపిస్తారా? ఏదండి? ఒకసారి ఇమేజ్ చూపించరా సార్? ఏం చూపించాలి? వీల్ ఆఫ్ లైఫ్ ఇమేజ్. ఇమేజా? ఓకే, అదే చూస్తున్నాను. ఒక్క నిమిషం, అదే చూస్తున్నాను. ఒక్క నిమిషం. పోస్ట్ చేశారు ఎవరైనా? వాట్సాప్ లో చేసాం సార్. వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ వద్దండి, వాట్సాప్ వాడకండి. టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి. టెలిగ్రామ్ లో అందరూ ఉన్నాం కదా. Yes, some people posted, sir. యా రైట్. మీకు పబ్లిష్ చేస్తున్నాను అక్కడ. సో ఇక్కడ ఉపేందర్ రెడ్డి గారు పబ్లిష్ చేశారు. ఎస్, కిరణ్ కుమార్ సార్. కిరణ్ కుమార్ సార్ చూడండి. సో స్టిల్ ఇక్కడ 9 ఇది 9 ఉంది. సో కొంచెం నీట్గా రాయండి. 2 అంటే ఇక్కడికి వెళ్ళిపోవాలండి. అగైన్ యూ గివ్ ద 2 మార్క్స్, ఇట్ విల్ మిస్లీడ్. మీ గ్రాఫ్ చాలా క్లియర్ గా ప్రెజెంట్ చేయాలి. 2 ఇస్తే ఇట్ హ్యాస్ టు గో టు ద సెంటర్. సార్ 2 అంటే ఇక్కడ నేను పక్కన రాసాను చూడండి. 1 అంటే ఫ్యామిలీ, 2 అంటే స్పిరిచువాలిటీ. అక్కడ నేను మార్కింగ్ అనేది ఇక్కడ పక్కన రాసాను చూడండి. 1 కి 8, స్పిరిచువాలిటీకి 4. ఓకే, అలా రాశారా? అది మళ్ళీ మీరు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. ఇక్కడ అంటే చిన్నగా రాశాను కదా. ఓకే, అక్కడ రాసి అంటే పక్కన నేను మెన్షన్ చేశాను అది. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యామిలీ 7 ఇచ్చారు, కెరీర్ 4 ఉంది. ఎస్, ఫైనాన్స్ 6, హెల్త్ 3, స్పిరిచువాలిటీ 8, రిలేషన్షిప్ 3, సోషల్ లైఫ్ 3. అన్ని క్యూములేట్ చేస్తే 40. ఎవరండి ఇది? మీ పేరు కూడా రాసి పబ్లిష్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి డామినేట్ చూడండి. వీల్ ఆఫ్ లైఫ్ ఎలా ఉందండి? వీల్ ఆఫ్ లైఫ్ ఇలా ఉండాలండి. ఎప్పుడు వీల్ ఆఫ్ లైఫ్ ఇలా ఉండాలి. అంటే బ్యాలెన్స్డ్ లైఫ్ ఉండాలి. మనకి ఏంటంటే అది ఒక సైడ్ ట్విస్ట్ అవుతుంది. యా సో ఇక్కడ చూడండి, పర్సనల్ గ్రోత్ 3 అంటే ఎప్పటి నుంచో గ్రోత్ లేదు. సోషల్ లైఫ్ అసలు బయటకు వెళ్ళట్లేదు. సమాజంతో డిస్కనెక్ట్ అయితే మనం మనుషులం కాదు. ఫస్ట్ థింగ్ బేసిక్ రిలేషన్షిప్ 3 అంటే వీఆర్ మిస్సింగ్ సో మెనీ థింగ్. హెల్త్ లో 3 కూడా ఉంది. హెల్త్ వెరీ ఫోకస్డ్, వీ హావ్ టు ఇంప్రూవ్ ద ఫోకస్. కెరీర్ కూడా 4 ఉంది. సో దిస్ ఉపేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏరియాస్ టు ఫోకస్ అనేది ఆలోచన వచ్చింది. ఫ్యామిలీ బాగుంది, అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరు బాగున్నారు. స్పిరిచువాలిటీ రోజు పొద్దున్నే ఆయన మేనేజ్మెంట్ అంతా బాగుంది. సో కొన్ని ఏరియాస్ బాగున్నాయి, కొన్ని ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్స్ అ మెసేజ్. ఉపేందర్ రెడ్డి గారు క్లియర్? ఎస్. ఇందులో మెసేజ్ ఏంటంటే జస్ట్ ఫోకస్ ఆన్ వాట్. ఎందుకంటే ఏదైతే ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అది గ్రో అవుతుందండి. ఇప్పుడు ఫ్యామిలీ బాగుంది, ఇక ఫ్యామిలీ టూ మచ్ ఇప్పుడు వద్దు. ఇక అమ్మ ఉంది, నాన్న ఉంది, అది కంటిన్యూ చేయండి. బట్ వాట్ ఈస్ దట్ ఫోకస్ ఏరియా? నవ్ ఐ హావ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్. ఫైనాన్స్, కెరీర్ మీద బాగాలేదు, కెరీర్ ఫోకస్ చేయాలి. సో అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నవ్ ఇఫ్ ఐ ఆస్క్ మీ, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కెరీర్ అండ్ హెల్త్. అన్ని ఇప్పుడు ఓకే, బాగలేనివి 5 ఉన్నాయి. 5 మీద ఫోకస్ చేస్తా అంటే తెలియదు. యువర్ ఫోకస్ ఆన్ 1 or 2 things which you want to change in next 30 days. సో కెరీర్ అండ్ హెల్త్, ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి. ఉపేందర్ రెడ్డి గారు.
నోటెడ్? ఎస్, సూపర్. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఎంత కష్టంగా ఉందో చూడండి. ఇక్కడ కెరీర్ 2, ఫైనాన్స్ 1, ఓకే, పర్సనల్ గ్రోత్ 3. సో దిస్ ఈస్ కంప్లీట్లీ స్క్వీజ్డ్. స్పిరిచువాలిటీ బాగుంది, ఫ్యామిలీ బాగుంది, హెల్త్ బాగుంది, ఈ పక్కన ఉంచండి, రిలేషన్షిప్ బాగుంది. నవ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ థింగ్, కెరీర్ అండ్ ఫైనాన్స్. కెరీర్ అండ్ ఫైనాన్స్ మీద కంప్లీట్ ఫోకస్ ఇన్ ద నెక్స్ట్ 30 days. దీస్ 2 ఆర్ ద ప్రయారిటీస్. దీన్నంతా మనము ఈక్వల్ చేయాలండి. యూ హ్యావ్ టు గెట్ ఎ బ్యాలెన్స్, హ్యావ్ టు గెట్ ఎ వీల్, షుడ్ బి బ్యాలెన్స్ వీల్ ఉండాలి. యా, సో ఇది చూడండి, ఇది కూడా సంథింగ్. సోషల్ లైఫ్ అస్సలు లేదు, జీరో. హ్యావ్ టు మేక్ ద కాన్షియస్ ఎఫర్ట్స్. ప్రతిరోజు మనలాంటి వాళ్ళం 10 మందిని కలిసి, సార్ ఈ నెల వస్తుంది, సండే వస్తుంది, ఎక్కడికి వెళ్దాం, ఏ ఆర్ఫనేజ్కి వెళ్దాం, ఏం చేయొద్దండి. మనలాంటి వాళ్ళు 10 మంది కలిసి తలా 1 kg రైస్ వేసుకుంటే చాలా 50 రూపాయలు అవుతుంది, 50 × 10 500 అవుతుంది. మోర్ దెన్ ఎనఫ్. రైస్ వండుకున్నామా, కొద్దిగా పులిహార చేసామా, తీసుకెళ్ళామా, కొద్దిసేపు ఆడుకున్నామా, కొద్దిసేపు ఏదో చిన్న లెసన్ చెప్పామా, ఆడ కూర్చున్నామా, వాళ్ళకి ఫుడ్ పెట్టామా, తినిపించామా, వచ్చేసామా, అంతే. సో డోంట్ థింక్ ఇది చేయాలంటే మనందరికీ ఏంటంటే ఒక చిన్న బ్లాక్, మన లైఫ్ నడవట్లేదు, అది ఎప్పుడు చేయాలి, మన లైఫ్ నడుస్తూనే ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. దీస్ ఆర్ ప్యారలల్, దీస్ ఆర్ నాట్ వన్ ఆఫ్టర్ ద అదర్. అందరం ఎక్కడ అవుతున్నాం అంటే, సార్ నాకే కష్టం ఉంది, వాళ్ళకేం పెడతా సార్. ఎస్, అందుకే చెప్పాను, యాజ్ ఎ పర్సన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్, బట్ యాజ్ ఎ గ్రూప్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్. యాజ్ ఎ పర్సన్ వీ కెనాట్ డూ సో మెనీ థింగ్స్, బట్ యాజ్ ఎ గ్రూప్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్. అందుకని ఆల్వేస్ వేసే బీ యాజ్ ఎ టీమ్, బీ యాజ్ ఎ గ్రూప్. ఇప్పుడు మీరు అందరు ఉన్నారు 94 మెంబర్స్ ఇక్కడ, 94 మెంబర్స్ యాజ్ ఎ గ్రూప్. రేపు చిన్న మెసేజ్ పెట్టండి, సార్ నేను ఒక ఆర్ఫనేజ్కి వెళ్తున్నాను, ఎంతమంది వస్తారు, అందరు వెళ్ళండి. ఒకరు సాంగ్ పాడతారు, ఒకరు డాన్స్ చేస్తారు, ఒకరు స్టోరీ చెప్తారు, యా, ఒకరు వంటలు కట్ చేస్తారు, ఒకరు వంటలు వండుతారు, ఒకరు తినిపిస్తారు, ఒకరు కడిగేస్తారు, మళ్ళీ ఆ ప్లేట్స్ అక్కడ పెట్టి వచ్చేస్తే అయిపోయింది. ఎంత అందంగా ఉంటుంది. దిస్ ఈస్ హౌ ద సేమ్ కమ్యూనిటీ, అండ్ దిస్ ఈస్ ది వాట్ వీ కాల్ ట్రైట్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ట్రైట్ అంటే ఒకే రకమైన ఆలోచనలు పంచుకునే ఒక సమూహం. కొందరు అంటారు, ఏం నీకు పిచ్చా, నీకు తినడానికి లేదు, ముందు నేను చూసుకో. అదొక ట్రైట్, దాన్ని ఏం చేయలేము. అది తప్ప రైట్ పక్కన పెట్టండి. అలా విశ్లేషించే ఒక సమాజం ఉంటుంది, అలా విశ్లేషించే ఒక మనిషి ఉంటాడు. దాన్ని తప్పు రైట్ అనాల్సిన మనకు అవసరం లేదు. బట్ ఈజ్ నాట్ అవర్ కమ్యూనిటీ, ఈజ్ నాట్ అవర్ ట్రైట్. అది తెలుసుకుంటే చాలు. యా, సో అందుకని ఒకేలాంటి ఆలోచన స్వభావం ఉన్న మనలాంటి వ్యక్తులు కలిసినప్పుడు మ్యాజిక్ హ్యాపెన్స్. అంతే, అది మ్యాజిక్స్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని మళ్ళీ మీరు మీరు కష్టపడి ఆపాలంటే, లేకుంటే ఇట్స్ న్యాచురల్లీ ఫ్లో. అటువంటి ఒక వాతావరణానికి మనం వెళ్తున్నాం. ఎస్, సో మనకు వీల్ ఆఫ్ లైఫ్ అర్థమైంది. సో ఇప్పటి నుంచి మనకి మెసేజ్ ఏంటంటే, మీ ఇంటెన్షన్ మీరు రాశారు, వీల్ ఆఫ్ లైఫ్ మీరు చూశారు. ఎస్, సో వీల్ ఆఫ్ లైఫ్ మనకు అర్థమవుతే ఇంకా ఎన్ని చూసినా అంతే అండి. సో మనం కొన్ని చూసాం కాబట్టి, సాయి పవన్ రెడ్డి గారు సూపర్ సార్. సో చాలా బాగుంది. ఒకసారి సాయి గారు క్లాప్ చేయండి. ఎస్, ఇప్పుడు బాగుంది, ఇట్ డజంట్ మీన్ దట్ మనం స్టాప్ చేసి, దెర్ ఈస్ ఆల్వేస్ ఛాన్స్ ఫర్ ద గ్రోత్ అండి. సో దిస్ ఇస్ లైక్ కంటెంటెడ్. ఇలాంటివి ఒక 5% కంటే తక్కువ ఉంటాయండి, మేజర్గా 5-10% ఉంటాయి. దట్స్ ఓకే. బట్ వీళ్ళు కూడా దే కెన్ ఫోకస్ ఆన్ సంథింగ్, వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఇన్ మై లైఫ్. వీళ్ళందరూ కూడా వాళ్ళు చిన్న పర్పస్, నాకు హ్యాపీగా ఉంది, నా ఫ్యామిలీ ఉంది, జీతం వస్తుంది, తిన్నా ఉన్నాను. నౌ దే హ్యావ్ టు సీ ది రివైజ్డ్ వర్షన్ ఆఫ్ సెల్ఫ్. నేను ఎంతమందికి, సో నీకు అంత అందంగా ఉంది, మంచి శాలరీ, మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్, అందంగా ఉంది. దెన్ ఈ లైఫ్ ఇలానే ఉంటే వాట్ ఈస్ ద మీనింగ్? దెన్ యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ స్కోప్, యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ ఆరిజిన్. ఈ నెలలో ఎంతమందికి సపోర్ట్ చేయగలనా? చదవలేని ఒక పిల్లడికి చదివించగలనా? అన్నం లేని 10 మందికి అన్నం పెట్టగలనా? లేకుంటే ఆరోగ్యంతో బాధపడుతున్న కొంతమందికి ఏమైనా సహాయం చేయగలనా? లేకుంటే మనలాంటి కమ్యూనిటీలో 100 మంది ఇక్కడ ఉన్న మనందరం కలిసి ఏదైనా మంచి పని చేయగలమా? యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఇస్ ఫర్ దట్ ఓన్లీ. నువ్వు ఉండి తింటాను ఉంటానంటే దాంట్లో లైఫే లేదు. యా, కాబట్టి ఆబ్వియస్గా మనం ఒక స్టెప్ ముందుకెళ్ళాలి. ఒక స్టెప్ ముందుకెళ్ళి మనం ఎవరైతే వీల్ ఆఫ్ లైఫ్ బాగుందో దే కెన్ ఎక్స్పాండ్ లైక్ ఎనీథింగ్ అండి. ఎందుకంటే మనం ఎప్పుడు మన సిద్ధాంతం కూడా ఒకటే, మీ పర్సనల్ లైఫ్ అండ్ మీ ఫైనాన్షియల్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోకుండా టూ మచ్ ఎక్స్టర్నల్ యాజ్ అ ట్రైట్ మనకు ఉండాలి. ఐ అప్రిషియేటెడ్ సార్, మనం వెళ్దాం సార్, మనం చేద్దాం సార్, నేను సపోర్ట్ చేస్తా, ఈ యాటిట్యూడ్ ఉండాలి. బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయదు. బికాస్ ముందు మనం ఆరోగ్యంగా ఉండి మనం ఫైనాన్షియల్గా స్టేబుల్ అవుతే దెన్
వీ కెన్ డూ సంథింగ్. అందుకని ఎవరైతే ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూసినప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. మీరు కెరీర్ మీద ఫైనాన్స్ మీద ఫోకస్ అని డజంట్ మీన్ దట్ సార్ వచ్చిన తర్వాత చేస్తాను అనకండి. దట్స్ ఎ రాంగ్ హ్యాబిట్. వచ్చిన తర్వాత చేయరు మీరు, వచ్చిన తర్వాత ఇంకోటి వస్తుంది. కాబట్టి మన ట్రైట్ని వదలకండి. వాట్ ఈస్ మన ట్రైట్ ఏంటి? మనందరం మనకు ఉన్న లేకుండా మనకు ఉన్నంతలో సహాయం చేస్తాము. సహాయం అంటే డబ్బు అనుకోకండి. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు అనుష గారు, సుదర్శన్ గారు, రేణుక గారు పోతున్నారు. ఆమెతో కూడా డబ్బు లేని వాళ్ళు కూడా ఒకరు పోతారు. ఆమె దగ్గర ఏముంటుంది? మాట ఉంటుంది, మంచి మాట. పోయి 4 మంచి మాటలు చెప్పండి. ఎస్, ఇంత అయితే చేయగలం. దానికి కూడా మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు కదా. కాబట్టి డోంట్ బ్లాక్ యువర్ సెల్ఫ్. ఏదో ఉంటేనే చేస్తాను అనుకోకండి. బట్ దిస్ ఇస్ యాటిట్యూడ్, దిస్ అవర్ ట్రైట్ అంటే మన సమూహం. యా, మన సమూహంలో మన ఆలోచనలు ఒకేలాగా ఉంటాయి, మన థింకింగ్ ఒకేలాగా ఉంటుంది, మన రెస్పాన్స్ టు ద స్టిమ్యులస్. ఎవరైనా ఒక ఆకలితో ఒక వ్యక్తి వస్తే సార్ నీకు బుద్ధి లేదా అని అనం మనం. బికాస్ ఇది మన లక్షణం. వేర్ ఎంపథెటిక్. అయ్యో నీకు ఆకలి అవుతుందా బాబు, నా చేతిలో 10 రూపాయలు ఇస్తుంది. దిస్ అవర్ ట్రైట్. ఎట్లా నువ్వు రెస్పాండ్ చేయొచ్చు. నీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా, ఎక్కడ వస్తే ఎక్కడ అడుగు అని కూడా అనొచ్చు. బట్ అది మన లక్షణం కాదు, మనం అలా అనం. కాబట్టి మనకి ఏదైతే ఒక లక్షణం ఉందో, సమూహం ఉందో, ఆ సమూహంలో మనం ఉండడం వల్ల ఇది ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఇట్ విల్ గ్రో బిగ్గర్ అండ్ బిగ్గర్. యా, సో అట్లాంటి ఒక దాన్ని మనం వెళ్ళే క్రమం చేస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు మనం ఇక్కడ చూసామో ఒక ఎగ్జాంపుల్గా, సో వాళ్ళైతే ఇక ఆబ్వియస్గా దే ఆర్ ద పీపుల్, దే కెన్ లీడ్ ది సోషల్ యాక్టివిటీస్, ది సర్వీస్, ఆల్ దట్, బికాస్ దే ఆర్ పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ దే ఆర్ వెల్ సెటిల్డ్. యా, సో వాళ్ళు కొంచెం అప్పర్ హ్యాండ్ తీసుకుంటే, సో ఇక్కడ ఎవరు? సాయి పవన్ ఎవరండి? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. సాయి పవన్ రెడ్డి ఉన్నారా? ఇట్స్ మీ సార్. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేశారా? చేశాను సార్, చేశాను. సూపర్. సో ఒకసారి సార్ క్లాప్ చేయండి. నౌ యూ కెన్ లీడ్ దిస్ టీమ్ ఫర్ ద సోషల్నెస్ సార్. యూ కెన్ హెల్ప్. మీ హెల్ప్ అంటే ఏం లేదండి, యూ టేక్ ద ఫస్ట్ స్టెప్. ఒక ప్లేస్ ఐడెంటిఫై చేయండి, ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టండి, అక్కడికి వెళ్తున్నాం సార్, దట్స్ వీ డూ ద గుడ్ థింగ్ టుడే, దిస్ వీక్. ఇది చేస్తేనే మన వీక్ కంప్లీట్ అవుతుంది. Yeah, so you can lead those kind of acts because your health is good, your family is good, your finance is good, everything is good. Then we should not wait for the next better moment. Better moments eppudu vastune untayi, but there is no reason for wait. Yes, you can now lead these social causes. Endukante we are a social being. Adi manchiga untene manam manchiga untam. Yeah, so you are just sending the ripple effect. సో మనలాంటి కొంతమంది మంచి, ఇప్పుడు గంపసార్ ఉండి ఇంత ప్లాట్ఫామ్ చేశారు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి, లేకుంటే ఇవేవి నడవవు. ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి పంచుకోవడం ద్వారా ఇది ఎక్స్పాండ్ అవుతుంది. అట్లా మనం కూడా రిపిల్ ఎఫెక్ట్ అంటాం. ఆ రిపిల్ ఎఫెక్ట్, ఒక చెరువులో రాయేస్తే ఏమవుతుంది? ఆ తరంగాలు చెరువు ఎండ్ వరకు వ్యాపిస్తాయి. అలా మనం కూడా ఏం చేయాలంటే సమాజంలో, సార్ నేను చేస్తే, నేను పోయి ఫుడ్ పెట్టి సమాజం అంతా మారిపోద్దా? నేను ఒక రోజు పోయి మీరు ఆది క్లాస్లో మార్నింగ్లో ఒక 100 మందిలో పెట్టేసి ఒకరు పోయి అన్నం పెట్టేస్తే మొత్తం మారిపోద్ది. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? డోంట్ సే దిస్. వి బిలీవ్ ఇన్ సర్టన్ థింగ్స్. మనం చేస్తుంటే సమాజం మారుతుంది, ఇట్ విల్ ఎక్స్పాండ్. బిలీవ్ ఇన్ దిస్. యా, సో కాబట్టి మార్పు మనతో మొదలవ్వాలి. ఎస్, అలా మనం వీల్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇంకా విషయాలు రేపు చెప్పుకుందాం. సో దట్ ఇప్పుడు మనందరికీ ఒక చిన్న క్లారిటీ వచ్చింది. వాట్ ఈస్ దట్ 1 or 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు బి ఫోకసింగ్ మై లైఫ్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీ లైఫ్లో టైప్ చేయండి, లేకపోతే రాసుకోండి. బికాస్ మీ వీల్ని మీరు చూసారు. ఓకే, బట్ యాజ్ ఎ ట్రైట్, నేను మళ్ళీ చెప్తున్నా, డోంట్ కన్ఫ్యూజ్. యాజ్ ఎ ట్రైట్, యాజ్ ఎ క్వాలిటీ, యాజ్ ఎ క్యారెక్టర్, మన లైఫ్లో అన్నీ ఉంటాయి. నాకు ఈరోజు తినడానికి లేకపోయినా నేను 10 మందికి సర్వీస్ చేస్తాను. నాకు ఈరోజు ఎంత కష్టం ఉన్నా ఐ విల్ టేక్ 2 minutes టు థింక్ అబౌట్ మై సుప్రీం, మై స్పిరిచువల్ కనెక్షన్. సో ఒక చిన్న దాని నుంచి బయటికి రండి. నాకు ఉంటే చేస్తానే నుంచి రాకండి, ఉంటే ఎప్పుడు చేయమండి. ఉన్నా లేకున్నా ఇవి మన లైఫ్లో కావాలి అన్న దాంతో చేస్తాం. యా, మేబీ ఈరోజు కొద్దిగా తక్కువ, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఫిజికల్లీ దట్ ఎబిలిటీ, బట్ యాజ్ ఐ ప్రోగ్రెస్ ఐ డూ మచ్ బెటర్. బట్ ఈ రోజైతే ఏదో ఉన్నంతలో చేస్తాను. లేదా చేసే వాళ్ళకి సమూహంగా ఉంటాను, వాళ్ళకి సహకారంతో ఉంటాను. సో నాకు ఫైనాన్స్ లేదు, ఫైనాన్స్ ఉన్న వాళ్ళతో
చేదోడు వాదోడుగా ఉడతా బతికి సాయం అంటాం కదా, వాళ్ళందరూ ఏదో ఒకటి చేస్తే వాళ్ళకి తోడుగా నేను కూడా వెళ్తాను. దిస్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ లేకపోతే ఎప్పటికి రాదు అది. అందుకని ఇప్పటి నుంచి మనం అటువంటి కొన్ని విషయాల మీద, అందుకని మీ లైఫ్లో ఎంత వీలున్నా, సపోజ్ మీకు ఫైనాన్స్ కెరీర్లో చాలా వీక్ ఉంది, బట్ స్పిరిచువల్ అండ్ సోషల్లో కూడా వీక్ ఉంది, అవి చేస్తే అది చేస్తాను అనకండి. చేస్తున్న సమూహంతో ఉండండి, చేస్తున్న వాళ్ళకి సహాయంగా ఉండండి. అందులో కూడా డబ్బే కాకుండా మీకు చేతనైన ఒక స్కిల్ని అక్కడ ఎగ్జిబిట్ చేయండి. అంతేగాని దాన్ని ఒక 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ చాలా పోస్ట్పోన్ చేశాం. ఈ 8 ఏరియాస్లో మీరు ప్రతిరోజు, ఓకే, ఈ 8 ఏరియాస్లో ప్రతిరోజు మనం ఏదో ఒక టైం స్పెండ్ చేయాల్సిందే. స్పిరిచువల్ కొంత టైం స్పెండ్ చేయాల్సిందే, సర్వీస్ కొంత టైం స్పెండ్ చేయాల్సిందే. ఎస్, అవి పోస్ట్పోన్ చేసే కాదండి. మీ స్థాయితో సంబంధం లేదు, నాకు ఉందా లేదనేది సంబంధం లేదు. అందుకనే గ్రూప్గా ఉన్నాం మనం. యా, రిలేషన్షిప్లో కూడా అందరూ ఇలానే పెట్టుకున్నాం. నాకు జీతం బాగుండి, నా ఖర్చులు తీరి, నేను అంత 10 మందికి పెట్టగలిగితే అప్పుడు చూద్దాంలే. అందరికి ఇదే రిలేషన్లో వదులుకోవడానికి కూడా రీజన్ ఇదే. లేకపోతే వస్తే మనకి తినండి, ఇది వాళ్ళకేం పెడతాం, ఎవరు చూపెట్టి పెట్టమని. ఇఫ్ డోంట్ హ్యావ్, జస్ట్ ఎక్స్ప్రెస్ ఇట్. అమ్మ మీరు వచ్చారు, బట్ మన దగ్గర ఇప్పుడు మీ అందరికి పెట్టేంత స్తోమత లేదు నాకు. దట్స్ ఓకే బాస్. అందుకని వదులుకోకండి. మనందరి ఆలోచన ఏంటంటే ఇప్పుడు వస్తే మన పరువు పోద్దేమో, ఇప్పుడు వస్తే మనం చిన్నగా అయిపోతాం, వాళ్ళు వస్తే పెట్టకపోతే ఏమనుకుంటారు, ఏమనుకోరు. యాజ్ యు ఆర్ క్లీన్ అండ్ క్లియర్, ఎవరు ఏమనుకున్నా నీకేం కాదు, బికాస్ దిస్ ఇస్ రియాలిటీ. దానికోసం వదులుకోకండి. ఇప్పుడు ఒకటి లేదు, డబ్బు లేదు, రేపు రిలేషన్స్ లేవు, రేపు పొద్దున ఇంకోటి ఉండదు. సో మనకు ఒకటి లేకపోతే మనం ఏం చేస్తున్నాం, వీల్ మొత్తం సున్నా చేస్తున్నాం. డబ్బు లేదు కాబట్టి రిలేషన్ లేవు, రిలేషన్ లేదు కాబట్టి హెల్త్ లేదు, హెల్త్ లేదు సర్వీస్ లేదు, సర్వీస్ లేదు స్పిరిచువాలిటీ లేదు. ఒక్క డబ్బు లేని దానికి మొత్తం ఏరియా జీరో చేసేస్తాం. లేనిది డబ్బే. డబ్బు లేనివాడికి రిలేషన్స్ మంచిగా ఉండొచ్చు, డబ్బు లేనివాడికి స్పిరిచువల్గా బాగుండొచ్చు, డబ్బు లేనివాడు సర్వీస్లో బాగుండొచ్చు. కానీ మనం ఏంటంటే మిస్కన్సెప్షన్స్ మొత్తం జీరో చేస్తున్నాం. ఆ పని చేయకండి. యా, వి యాక్సెప్ట్ మనీ ఈజ్ నాట్ దేర్, దట్స్ ఓకే. డోంట్ స్ప్రెడ్ దట్ టు అదర్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. మనందరం ఏంటంటే తెలియకుండా ఇది లేదు కాబట్టి ఇవన్నీ చేయలేము, ఇది లేదు కాబట్టి లేదా ఇది వస్తే అవన్నీ చేస్తాను, అటువంటిది వద్దండి. మీకున్నదంతా సంబంధం లేకుండా ఈ అన్ని ఏరియాస్ మీద ప్రతిరోజు ఫోకస్ చేయాలి. ఇండివిజువల్గా మీరు చేయలేకపోతే యాజ్ ఎ గ్రూప్ మనం చేసుకునే ఒక వెసులుబాటు మనకు ఉంది. దట్ విల్ ఫోకస్. యా, మేకింగ్ సెన్స్? క్లియర్? ఎస్. సో విత్ దిస్ వి స్టాప్ హియర్. రేపు మళ్ళీ కొంచెం ఇంకా మనం యాక్చువల్గా మనము 5 AM ఇంకా వెళ్ళలేదండి. జస్ట్ వీఆర్ టచింగ్ అపాన్ ది క్లీనింగ్ పార్ట్. ఇప్పుడు వరకు